Om Guru Jaya Guru Jaya Jaya Guru. 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 Om Guru Jaya Guru Jaya Jaya Guru.
ఓం గురు జయ గురు జయ గురు ఓం గురు జయ గురు జయ 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 జయ గురు క్రీడించుమో గురుడా క్రీడించు నా తోడా క్రీడించుమో గురుడా క్రీడించు నా తోడా అఖిల బాహ్య కర్మలందు అంతరంగ వృత్తులందు అఖిల బాహ్య కర్మలందు అంతరంగ వృత్తులందు క్రీడించుమో గురుడా క్రీడించు నా తోడా తల్లి నీవు తండ్రి నీవు దారసుతులు వితులు నీవు తల్లి నీవు తండ్రి నీవు దారసుతులు వితులు నీవు మనసునందు మసలుచుండు మమకారపు భావమీవు మనసునందు మసలుచుండు మమకారపు భావమీవు క్రీడించుమో గురుడా క్రీడించు నా తోడా పొగడు నదియు తెగడు నదియు ఊని కాసు నదియు నీవు పొగడు నదియు తెగడు నదియు ఊని కాసు నదియు నీవు అంతరంగమందు వెలయు హర్షద్వేషములును నీవు అంతరంగమందు వెలయు హర్షద్వేషములును నీవు క్రీడించుమో గురుడా క్రీడించు నా తోడా పరుల సేవ చేయుతూ పనుల కల్పించు దేవు పరుల సేవ చేయుతూ పనుల కల్పించు కూడి జనిల్సు విసుగు కోపతాపములును నీవు
కూడి జనిల్చు విసుగు కోపతాపములును నీవు క్రీడించుమో గురుడా క్రీడించు నా తోడా తలచినటుల జరుగ నీవు వలదన్నది కలిగింతు తలచినటుల జరుగ నీవు వలదన్నది కలిగింతు సుడిగుండము వలె కలచెడి సుఖ దుఃఖములను నీవు సుడిగుండము వలె కలచెడి సుఖ దుఃఖములను నీవు క్రీడించుమో గురుడ క్రీడించు నా తోడా జడత దీనత నిస్పృహలు చాంచల్య భయములీవు జడత దీనత నిస్పృహలు చాంచల్య భయములీవు నిర్మలతయు నిశ్చలతయు నిర్భయానందములు నీవు నిర్మలతయు నిశ్చలతయు నిర్భయానందములు నీవు క్రీడించుమో గురుడ క్రీడించు నా తోడా మరల మరల నిన్ను మరచు మాయ కొలుపునదియు నీవు మరల మరల నిన్ను మరచు మాయ గొలుపునదియు నీవు అప్పుడప్పుడైన తలచు ఆర్తినొసగునదియు నీవు అప్పుడప్పుడైన తలచు ఆర్తినొసగునదియు నీవు క్రీడించుమో గురుడ క్రీడించు నా తోడా గజిబిజి జగతి గతికి వెనుక గాఢ నిశ్శబ్దము నీవు గజిబిజి జగతి గతికి వెనుక గాఢ నిశ్శబ్దము నీవు భాష కందని మౌనమున పాటగా తోసునదియు నీవు భాష కందని మౌనమున పాటగా తోసునదియు నీవు క్రీడించుమో గురుడ క్రీడించు నా తోడా క్రీడించు నా తోడా ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం గురు జయ గురు జయ జయ
జయ గురు జయ జయ గురు అష్టావక్ర గీత మొదటి అధ్యాయం. జనక మహారాజు అడుగుతాడు, ముక్తి ఎట్లా వస్తుంది, జ్ఞానం ఎట్లా వస్తుంది, వైరాగ్యం ఎట్లా వస్తుంది అని అడిగితే ఉపోద్ఘాతాలు అట్లాంటి రకరకాలుగా చెప్పకుండా సూటిగా చెప్పారు. దేహమును వేరు చేసుకుని చైతన్యమునందు విశ్రమించి ఉందువేని ఇప్పుడే మోక్షము. పాంచభౌతికమైన ఈ శరీరం, దీనిని చూచేటటువంటి శుద్ధ చైతన్యము సాక్షి నీవు, దాన్ని తెలుసుకుంటే మోక్షము. నీవు విశ్వసాక్షివి, నీకేది అంటదు. ఊరకు చూచేటువంటి వాడు చూడటం తెలుసుకోవడం, ఊరకు తెలుసుకునేటటువంటి స్వరూపం నీది శుద్ధమైన చైతన్యం. అది తెలుసుకుంటే మోక్షం. ఇప్పటికిప్పుడే సుఖంగా శాంతంగా ముక్తుడుగా ఉండవచ్చును. ఇవి మనం చాలాసార్లు చూసాం, ఈ మధ్యన కూడా చూసాం. తర్వాత చాలా మందికి, అంటే మనకే చాలా మంది ఎవరో కాదు, వచ్చే ప్రశ్న ఏంటంటే, అట్లా కళ్ళు మూసి కూర్చుంటే ఆ స్థితి కుదిరితే, దేహమును వేరు చేసుకోగలిగిన స్థితి కుదిరితే బాగానే ఉంటుంది. ఆ స్థితి కుదరకపోతే అది ఒక అభ్యాసం చేసుకుంటే చేసుకోవచ్చు. వ్యవహారం సమయంలో ఎట్లా పనులు ఉంటాయి కదా మనకి, ఆ పనులు ఈ పనులు. దానికి కూడా అష్టావక్రుల వారు తగిన సూచనలు ఇస్తున్నారు. అచ్చగా కళ్ళు మూసుకొని కూర్చో అనేటువంటి సాధన కాదు. అన్ని సందర్భముల్లోనూ నువ్వు ఆ చైతన్య స్వరూపమే. ఎట్లా ఉన్నా సరే, కను మూసిన కను తెరచిన ఘన సచ్చిత్ సుఖమయాత్మ కనుగొనవలను. దానికి గాను మరొక సూచన, ధర్మాధర్మౌ సుఖం దుఃఖం మానసాని నతే విభో న కర్తాసి న భోక్తాసి ముక్త ఏవాసి సర్వదా. ధర్మాధర్మములు సుఖ దుఃఖములు మనస్సంబంధములు నీవి కావు. నీవు కర్తవును కావు, భోక్తవును కావు, ఎల్లప్పుడూ ముక్తుడవే. ఇది జ్ఞానశాస్త్రం ఏం చెప్తుంది? ఎల్లప్పుడూ ముక్తుడవే. ముక్తి కావాలి, ఎట్లా వస్తుందని జనక మహారాజు అడిగితే ముక్తిని గురించి చెప్పారు. 3-4 శ్లోకాలు అదే వస్తుంది. ఇక్కడ ఏం చెప్తున్నారు? వ్యవహారం చేయాలి కదా, వ్యవహారంలో సుఖ దుఃఖాలు వస్తుంటాయి కదా, ఎట్లాగూ ఏమిటి అంటే, నీవు ఎల్లప్పుడూ ముక్తుడివే. ఊరకున్నా ముక్తుడివే, వ్యవహారం చేస్తున్నా ముక్తుడివే, కళ్ళు మూసుకున్నా ముక్తుడే, తెరుచుకున్నా ముక్తుడివే, నిశ్చలంగా ఉన్న ముక్తుడివే, చెలిస్తూ ఉన్న ముక్తుడవే. అట్లా చెప్తున్నారు. ఎందుకంటే అది మార్పు లేని వస్తువు, మార్చడానికి వీల్లేదు, దాన్ని ఎవరు బంధించడానికి వీల్లేదు. మన తేడాలు ఏంటంటే తెలుసుకోవడం, తెలుసుకోకపోవడం. ఎవరు తెలుసుకోవాలంటే శుద్ధ చైతన్యాన్ని శుద్ధ చైతన్యం తెలుసుకోవడం కాదు, మనస్సే అనుకోండి, మనస్సే దాన్ని తెలుసుకోవాలి. దానికోసమే ఈ బోధంతా చేస్తున్నారు. ఆ మనస్సును పట్టుకొని నువ్వు కర్తవు కాదు, భోక్తవు కాదు, నువ్వు చిత్స్వరూపము అని చెప్తే కుదురుతుందా? మరి అంటే కుదురుతుంది. ఎట్లాగంటే మనస్సు కూడా అందులో నుంచే వచ్చింది. అంటే ఇప్పుడు మనస్సుకే చెప్తున్నాం అనమాట. మనస్సు అంటే జీవుడు అనుకోండి, శాస్త్ర భాషలో ఇటువంటి మాటలు వాడినా మనం ప్రస్తుతం మనస్సు అనుకున్నాం. ఓ మనస్సా, నీ యొక్క అసలు స్వరూపము శుద్ధ చైతన్యము. శరీరం మీద పడ్డప్పుడు నువ్వు శరీరానికి సంబంధించినట్లుగా వ్యవహరిస్తూ ఉంటావు, దానితో చెలిస్తూ ఉంటావు, సంఘం కలుసుకోవడం అనేది అంతాయి. ఒక్కసారి నీ స్వరూపాన్ని చూసుకో అని మనస్సుకే బోధ చేస్తున్నాం మనం.
ధర్మాధర్మములు సుఖదుఖములు మనస్సంబంధములు. ధర్మాధర్మములు అనేవి కొంత మనకే అనిపిస్తుంది, అయ్యో ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి. నేను ఎట్లా ఉండాలనుకుంటున్నానో అదే విధంగా నేను ఇతరులకి అటువంటి భావాన్ని కలిగించాలి. ఇతరులు ఎట్లా ఉండాలనుకుంటున్నారో అటువంటి స్థితిని నేను వాళ్ళకి కలిగించాలి. ఇటువంటి ధర్మాలు. సంఘ ధర్మాలు, సంఘం అందరు కలుసుకొని పెట్టుకుంటారు, ఇది ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి ఇట్లా ఉండకూడదు ఇట్లా ఉండకూడదు. ఏ ఊరికి ఆ ఊరికి కొన్ని ధర్మాలు ఉంటాయి. ఒక్క కులానికి పూర్వం ఉండేవి. ఇప్పుడు ప్రభుత్వం వారు చట్టాలు చేస్తున్నారు, ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి. ఈ ధర్మాలు. శాస్త్రాలు పాతకాలంలో ఈ మహర్షి గారు ఇట్లా చెప్పారు, ఆ మహర్షి గారు ఇట్లా చెప్పారు, మనుధర్మ శాస్త్రం ఉంది, ఇవేవో ఇట్లాంటివి కూడా చెప్పేవాళ్ళు. శాస్త్రం ఇదంతా ధర్మం కిందికి వస్తుంది. ధర్మం యొక్క ఉద్దేశం ఏంటి? నువ్వు చక్కగా ఉండాలి, నీ చుట్టూ ఉన్నటువంటి సంఘం కూడా చక్కగా ఉండాలి. మరి దానికి కాస్త కూస్తో నియమములు లేకుండా ఎవడిష్టం వచ్చిన వాడు ఉంటే కుదరదు, కాబట్టి కొన్ని నియమాలు పెట్టుకోవాలి. ఇటువంటి వాటిని ధర్మములు అన్నారు. శాస్త్రంలో ఏం చెప్పారు? నువ్వు ధర్మంగా ఉంటే నీకు పుణ్యం అనేది ఒకటి వస్తుంది, దానివల్ల నీకు మంచి లోకాలు కలుగుతాయి. ఈ లోకంలో సుఖ దుఃఖాలు మిశ్రమంగా ఉంటాయి. ఏ స్వర్గలోకం బ్రహ్మలోకం అట్లాంటి వాటికి పోతే అచ్చగా సుఖమే ఉంటుంది, చాలా ఎక్కువగా సుఖమే ఉంటుంది అని ఆశ పెట్టి నువ్వు ధర్మం చేయి అని చెప్తూ ఉంటాను. అది ఇక అధర్మం అంటే దీనికి వ్యతిరేకమైంది. పాపం వస్తుంది, నరకం వస్తుంది, నీచ జన్మలు వస్తాయి మళ్ళీ అయిపోయిన తర్వాత, ఇట్లాంటి మాటలు చెప్తారు. ఈయన ఇంకొక రకంగా చెప్తున్నాడు. అంత ధర్మశాస్త్రం, నీతి శాస్త్రం, పురాణాలు రకరకాలు ఉంటాయి అవి. ఇది జ్ఞానశాస్త్రం. జ్ఞానశాస్త్రంలో ఏంటంటే ఒకేసారి నిన్ను నీ స్థితిలో కూర్చోబెట్టడం, అవన్నీ వదిలేసేసి నువ్వు నీ స్థితిలో ఉండాలి. ఎట్లా కుదురుతుంది అంటే మనం రోజు చెప్పుకుంటూనే ఉన్నాం, నేనెవరు తెలుసుకో. నేనెవరు తెలుసుకో అంటే నేనెవరు చూస్తే ఇది కాదు దాన్ని కూడా తెలుసుకున్నాను ఇట్లా చూస్తూ పోతే చివరికి ఏం మిగులుతుంది? శుద్ధ చైతన్యం. మనం చాలాసార్లు అవన్నీ మెట్టుగా చేశాం కాబట్టి ఒకేసారి చివరి మెట్టుకు వెళ్తే ఆగి చూడు, ఒక్కసారి ఆగు. ఆగిపోయినప్పుడు ఏ ఇతర ఆలోచన కూడా లేకుండా నువ్వు అట్లా ఆగిపోతే కొద్ది క్షణాలైన చాలు. ఎక్కువసేపు ఆపడం కష్టం, కొద్ది క్షణాలు ఎవరైనా ఆపచ్చు. ఏం ఆలోచించకూడదు. కొద్ది క్షణాలు ఉంటే అది నీ యొక్క సహజ స్థితి. దాని శుద్ధ చైతన్యం. శుద్ధం అంటే కల్తీ లేకుండా, మనస్సు ఇంద్రియాలు ఆ రకరకాల ఆలోచనలు సుఖాలు దుఃఖాలు ఇట్లాంటివి ఏం లేకుండా శుద్ధంగా మహాశుద్ధంగా మలినం లేకుండా కల్తీ లేకుండా ఉంటే అది నీ యథార్థమైన స్వరూపం. అట్లా ఎప్పుడు ఉండాలా, ఎప్పుడు ఆ స్వరూపం అట్లా చూసుకుంటూ ఉండాలా శుద్ధంగా. అంటే అట్లా చూసుకోవాలి అని దానికోసం ప్రయత్నం చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఎక్కువసేపు అట్లా ఉండాలని కుదిరిన వాళ్ళు చేస్తే చేసుకోవచ్చు. జ్ఞానశాస్త్రం ఏం చెప్తుందంటే అది నీ యొక్క సహజ స్వరూపం అయితే, అది ఎప్పుడూ ఉండేది అయితే, వ్యవహారం ఎట్లా ఉంటే ఏంటి, లేక సమాధి స్థితి ఎట్లా ఉంటే ఏంటి, అది ఎప్పుడూ ఉంటుంది, 24 గంటలు ఉండాలి. దానిని గుర్తించు. ఆగి చూడు అన్నాం అనుకోండి, ఆగి చూడు, ఆగు. మనస్ఫూర్తిగా ఆగిపోతే, ఎంత కుదిరితే అంత అనుకోండి, ఆగిపోతే అక్కడ కొంచెం స్పష్టంగా తెలుస్తుంది. తక్కిన సమయాల్లో అది ఉంటుందా ఉండదంటే ఉండి తీరాలి, మారటానికి వీల్లేదు.
మరి ఇప్పుడు మనం ఇట్లా మాట్లాడుకుంటున్నాం, మాటలు వినటం ఇవన్నీ చేస్తున్నాం. ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఇప్పుడు కూడా ఉంటుంది. ఎట్లా తెలుసుకోవచ్చు అంటే బాగా అర్థం కావడం కోసం మధ్య మధ్యలో మాట్లాడుతూ ఒక్కసారి ఆగి చూడు. ఉన్నదండి, మారణ స్వరూపం ఉన్నది. సరే కాసేపు మాట్లాడటమో వింటమో ఏదైనా పనులు చేసుకోవడం చేసి మళ్ళీ ఒకసారి ఆగి చూడు. ఉన్నది, అదే స్వరూపం ఉన్నది. ఇట్లా కొంతకాలం చేస్తే మనకు నిర్ధారణ వస్తుంది. ఉన్నది, ఎటువంటి పరిస్థితుల్లో అనేది ఉంటుంది. కొంచెం ఆగితే చాలు కనపడుతుంది. అసలు ఆగకపోయినా ఉంటుంది. దాన్ని కూడా కనిపెట్టవచ్చు. దాన్నే సాక్షి అన్నమాట చెప్పారు. ఇంత ముందు 2 శ్లోకాలు వచ్చింది. అన్ని కదులుతూ ఉంటాయి. కదులుతూ ఉన్నప్పుడు కూడా వాటికి ఆధారంగా కదలన్నది ఒకటి ఉంటుంది. ఫ్యాన్ తిరుగుతుంది అనుకోండి, గిర్రం తిరుగుతున్నాయి ఫ్యాన్లు. ఆధారంగా ఏదైనా ఉందా అంటే ఉన్నది. పైనుంచి ఒక కడ్డీ రాడ్ వస్తుంది, వచ్చి కింద ఏదో ఒక స్థానంలో రెక్కల్ని పెడతాడు. రెక్కలు కదులుతుంటాయి కానీ రెక్కలకు ఆధారంగా మధ్యలో ఏదో ఉంటుంది, సెంటర్ పాయింట్, బాగా కేంద్రం మధ్యలో. అది కదలదు. దాని చుట్టూ ఈ రెక్కలు కదులుతూ ఉంటాయి. అట్లా ఇక్కడ శుద్ధ చైతన్యం కదలకుండా ఉంటుంది. దాని చుట్టూ మనస్సు కదులుతూ ఉంటుంది. దాన్ని గమనించవచ్చునా అంటే దాన్ని కూడా గమనించవచ్చు. ఇది ఒక రకం. ముందేమో ఆగి చూడు అన్నాం అనుకోండి. ఓం గురు జయ గురు, మధ్యలో ఉంది ఆగిపోయిన స్థితి ఉంటుంది. దాన్ని ఇంకొక రకంగా వేరే రకంగా చేస్తే ఆ మధ్యలో ఏ నిశ్శబ్దం నిశ్చలం ఉందో అది శబ్దం వస్తూ ఉన్నప్పుడు కూడా ఉంటుందా ఉండదా అని ప్రశ్న వేసుకొని చూస్తే ఓం గురు జయ గురు అది నిశ్చలం. శబ్దం వచ్చినప్పుడు ఉంటుందా ఉండదా అది ప్రశ్న. ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం కనిపెట్టచ్చు. ఇది చలనం, కదలికలు ఉన్నాయి, వెనకాల నిశ్చలం ఉంది. ఎక్కడ తెలుస్తుంది అంటే వీటిని పట్టించుకోకుండా ఉంటే, శబ్దాలను పట్టించుకోకుండా ఉంటే అడుగునున్న నిశ్శబ్దం తెలుస్తుంది. ఇక్కడ అక్కడ కూడా అట్లా నలుగురు మాట్లాడుకుంటున్నారు అనుకోండి. మనం ఇక్కడ దూరంగా కూర్చున్నాం, ఏ ఒక్కదాన్ని మనం పట్టించుకోవట్లా. ఏవో శబ్దాలు వస్తున్నాయి అన్నట్టు తెలుస్తోంది కానీ మనం పట్టించుకోకుండా ఏం చేస్తున్నాం, ఏదో మన సంగతి మనం ఆలోచించుకుంటున్నాం. మనం ఏదో ఆలోచించుకుంటున్నాం, మనసులో వేరే చలనాలు ఉన్నాయి. మరి బయట నుంచి వచ్చిన శబ్దాలు వినిపిస్తున్నాయా వినపట్టలేదా అంటే శబ్దాలు చెవుల్లో పడుతున్నాయి, దాన్ని ఎవడు ఆపలేడు, చెవుల్లోకి వస్తున్నాయి. కానీ మనస్సు ఏం చేస్తుంది, వాటిని పట్టించుకోదు. 10 రకాల శబ్దాలు వస్తూ ఉంటే వాటిని పట్టించుకోకుండా మనం ఎవరితోనో మాట్లాడుతుంటే దాన్ని పట్టించుకోవచ్చు. అది కూడా లేకపోతే మనమే లోపల ఏదో ఆలోచించుకుంటూ దాన్ని పట్టించుకోవచ్చు. దాన్ని ఇంకొంచెం పొడిగించి చూస్తే దేన్ని పట్టించుకోకుండా ఆ నిశ్చల స్వరూపాన్ని పట్టించుకోవచ్చు. బయట ఉన్న దాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసి ఆధారంగా ఉన్నటువంటి నిశ్చల స్వరూపాన్ని పట్టించుకుంటూ దాన్నే అనుభవంలో తెలుసుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు ఇందాక ఆగినప్పుడు చూసాం, ఓం గురు జయ గురు ఆగినప్పుడు చూసాం అనుకోండి. ఇప్పుడు ఆగకుండా చూద్దాం. ఆగకుండా ప్రశ్న వేసుకోవాలి, నిశ్చలం ఉంటుందా ఉండదు వెనకాల అంటే ఏం చేయాలి, పట్టించుకోకూడదు. ఓం గురు జయ గురు వీళ్ళు పట్టించుకోకూడదు. ఓం గురు అంటున్నాము, ఇంకోటి ఏదైనా అంటున్నామో పట్టించుకోకూడదు. ఏవో శబ్దాలు వస్తున్నాయి అంతే. ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం పట్టించుకోవద్దు. ఊరికే అడుగున నిశ్శబ్దం ఉందా లేదా చూసుకోండి. ఊరక తెలుసుకోవడం,
ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం. ఏదో వస్తున్నాయి పోతున్నాయి. రోడ్డు మీద ఎంతో మంది మనుషులు వస్తున్నారు పోతున్నారు. మనం ఊరికే అట్లా పక్కన నిలబడి చూస్తున్నాం, ఎవరిని పట్టించుకోలేం. ఓం గురు జయ జయ గురు, ఓం గురు జయ జయ గురు, ఓం గురు జయ జయ గురు. వస్తున్నాయి పోతున్నాయి. ఇదే శబ్దం ఏ శబ్దాన్ని పెట్టచ్చు. ఏదో శ్రీరాముని దయచేతను నారూడిగా సకల జనులు నౌరాయనగా ధారాళమైన నీతులు నూరూరుగా చెవులు గుట్ట నుడు వెద సుమతి చదివాను అనుకోండి. దీన్ని కూడా పట్టించుకోకుండా చూడొచ్చు. దానంతరిది ఏదో లోపల నుంచి ఆలోచన వచ్చింది, మనం పెట్టుకున్న ఆలోచన కాకుండా దానంతరి లోపల నుంచి ఏదో ఆలోచన వచ్చింది. రాగానే చూసి ఏదో వచ్చింది అంతే. పట్టించుకుంటే ఇంకా ఎక్కువ పట్టించుకుంటే ఏమవుతుంది, ఓహో ఇదా ఈ ఆలోచనకి అర్థం ఏంటి, ఆ తర్వాత ఏం చేయాలి, ఇటువంటిది ఇంకో ఆలోచన, అట్లా గొలుసుగా వెళ్ళిపోతుంది. అట్లా కాకుండా లోపల నుంచి తనంతా తానేదో ఆలోచన వచ్చింది. మనం నిశ్శబ్దంగా కూర్చున్నాం, లోపల నుంచి ఏదో ఆలోచన వచ్చింది, రాగానే మీరు దాన్ని గుర్తించి రాకుండా ఆపలేం. ఎందుకు దానంతరం వచ్చింది, అది ప్రారంభమో ఏదో అనుకోండి, అదొక శక్తి వచ్చినా గుర్తించవచ్చు. రాగానే గుర్తించి పొడిగించకుండా, ఆ గుర్తించగానే ఉంది అక్కడ ఆగిపోతుంది. ఏదో ఒక ఆలోచన వచ్చి ఆగిపోయింది. అప్పుడు ఈ ఆలోచన వచ్చింది, ఆగిపోయింది, ఇదంతా కలిపి చూడగలుగుతాం. వచ్చిన ఆలోచనకు ప్రత్యేకంగా ఒక అర్థం చెప్పి భావం దాన్ని పొడిగించకుండా అటు చూస్తూ ఉంటే ఆలోచన వచ్చింది పోయింది అనే విషయం తెలిసింది. నువ్వెట్లా ఉన్నావు, నాకేం కాల, ఆలోచన వచ్చింది పోయింది, నాకేం కాలేదు. కాదండి ఒకటి కాదు ఒక 10 ఆలోచనలు వచ్చి నాకు తెలిసింది అన్నారు అనుకోండి. సరే ఆగు, అప్పటికైనా తెలియగానే ఆగింది. అప్పుడేం తెలుస్తుంది, 10 ఆలోచనలు గొలుసులాగా వచ్చినాయి, అయినా నాకేం కాల, ఎందుకు నేను అట్టగా ఉన్నా. ఇట్లా చూస్తూ ఉంటే ఎన్ని వచ్చినా సరే వాటికి ఆధారంగా నిశ్చల స్వరూపం ఉంటుంది అనే విషయాన్ని కూడా మనం కనిపెట్టవచ్చు. ఓం గురు జయ జయ గురు, ఓం గురు జయ జయ గురు. ధర్మాధర్మౌ సుఖం దుఃఖం మానసాని నతే విభోనక. మీరు నిశ్చలంగా చూడండి, పట్టించుకోవద్దు. మానసాని నతే విభోన కర్తాసి నోక్తాసి ముక్త ఏవాసి సర్వదా. శబ్దాలు ఏవో వచ్చినాయి అంతే. ఎంత ఎక్కువగా పట్టించుకుంటే అంత ఎక్కువగా మర్చిపోతాం. దీన్ని శబ్దాలను పట్టించుకుంటే ఏం శబ్దం అంటూ నిశ్శబ్దాన్ని మర్చిపోతాం. అది లేకుండా పోవడం కాదు, దాన్ని పట్టించుకోకుండా ఉంటే అది లేనట్టుగా అయిపోతుంది. దాన్ని ఎక్కువగా పట్టించుకుంటే నిశ్శబ్దం ఏంటి, నిశ్శబ్దం ఎట్లా ఉంటుంది, నిశ్చలం ఎట్లా ఉంది అని దాని మీద దృష్టి వేసి పెడితే ఇవి పట్టించుకోవడం తగ్గుతుంది. ఇది మనందరికీ అలవాటైన విషయమేనండి. ఏదో ఇట్లా దొడ్లోకి వెళ్ళాం, చాలా మొక్కలు ఉన్నాయి, మనకేదో పువ్వు కావాలి, ఆ పువ్వు కోసం వెతుకుతున్నాం అనుకోండి. ఆ పువ్వు ఎక్కడ ఉన్నాయి, ఏ చెట్టు పువ్వులు ఉన్నాయి, అక్కడ వెతుకుతుంటే ఏం చేస్తాం, మనం నడుస్తున్న నేలని ఆ చెట్టుని వాటన్నిటినీ నిర్లక్ష్యం చేసి పువ్వు అన్న భావాన్ని మనసులో పెట్టుకుని ఆ పువ్వు కోసం వెతుకుతూ ఉంటాం. పువ్వు అని అంటుంది, అదొక్కటే ఉంటుంది మనసులో. తక్కినవన్నీ పట్టించుకోం, నిర్లక్ష్యం చేస్తాం. ఉంటాయి, అన్ని కనపడుతూనే ఉంటాయి కానీ పెద్దగా పట్టించుకోం. అంటే మనకు కావాల్సిన వాడిని పట్టించుకోవడం, కావలసిన వాడిని వదిలేసుకోవడం. ఇంగ్లీష్లో ఫిల్టరింగ్ అంటారు, జల్లెడ పట్టడం. మనకు కావాల్సినవి అట్టు పెట్టుకుని తగ్గిన వాడిని వదిలేయడం. అట్లా ఇక్కడకు నిశ్చల స్వరూపాన్ని పట్టుకోండి చలనం ఉన్నప్పుడు కూడా. ఓం గురు జయ జయ గురు, ఓం గురు జయ జయ గురు. ఇది బాగా కుదిరిందనుకోండి, పెద్ద ఏళ్ళే కష్టం.
మనకు ఉన్న అలవాటే, కొన్నిటిని నిర్లక్ష్యం చేయడం, కొన్ని పట్టించుకోవడం ఉన్న అలవాటే మనకి. ఆ అలవాటును ఉపయోగించుకుంటే ఈ నిశ్చలాన్ని పట్టించుకుంటూ చలనాలని, శబ్దాలని నిర్లక్ష్యం చేయొచ్చు. మనం పెద్ద రద్దీగా ఉండే సిటీలో కూడా, లేకపోతే పెద్ద రైల్వే స్టేషన్ ఉందనుకోండి, చాలా రైళ్లు వస్తుంటాయి, పోతుంటాయి, కూతలు వేస్తూ ఉంటాయి, మనుషులు దిగుతుంటారు, కొడుతుంటారు, అంత హడావుడి కోలాహలంగా ఉంటుంది. ఎక్కడ చూసినా శబ్దం శబ్దం శబ్దం. అయితే మనం ప్రత్యేకంగా ఏ శబ్దాన్ని పట్టించుకోవట్లా, అంత గోల గోలగా ఉంది అనిపిస్తుంది. కానీ మనం ఏదో మన పక్కన ఎవరినంటే వాళ్ళతో మాట్లాడుకుంటూ కూర్చుండొచ్చు, లేదా న్యూస్ పేపర్ పుస్తకం అది పెట్టుకుని చదువుకుంటూ ఉండొచ్చు, లేదా మధ్య మధ్యలో మన రైలు ఎప్పుడు వస్తుంది అని దానికోసం చూడటం, ఆ తర్వాత మళ్ళీ పని చేసుకోవడం కుదురుతుంది. అది అట్లా ఇక్కడ మన స్వరూపాన్ని పట్టించుకుంటూ తక్కిన వాటిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటే శుద్ధ చైతన్యం దాదాపుగా పూర్తిగా 100% అంత స్పష్టంగా కాకపోయినా 90 వంతులు, 95 వంతులు, 99 వంతులు ఆ శుద్ధ చైతన్యాన్ని చూస్తూ ఉండొచ్చు. మనం దాన్ని వదలకుండా పై వాటిని పట్టుకోవచ్చు. అప్పుడు ఏం జరుగుతున్నట్టు, రెండింటిని కలిపి చూస్తున్నాం. మనం దాన్ని తెలుసుకుంటున్నాం, దీన్ని తెలుసుకుంటున్నాం. మనస్సు ఒకవైపు ఏమో శుద్ధ చైతన్యాన్ని చూస్తోంది, ఒకవైపు ఏమో బాహ్య ప్రపంచంలో ఉండేటువంటి శబ్దాలు, రూపాలు ఏదో చూస్తోంది. కానీ మొగ్గు అటు పక్క దాని మీద ఎక్కువ దృష్టి పెట్టి, నీ నిశ్చలం ఇప్పుడు కూడా ఉందిగా, ఆ నిశ్చలం వెనకాల ఉందిగా అన్నట్లుగా చూస్తూ ఉంటే దీని మీద ధ్యాస తగ్గుతుంది. ఇంకో రకంగా చెప్తే, దీని మీద ధ్యాస తగ్గుతున్న కొద్దీ దాన్ని పట్టుకోవడం బాగా కుదురుతుంది. దీని అభ్యాసము, వైరాగ్యము అంటుంటారు శాస్త్రంలో. దీని మీద మనకి ధ్యాస, అవసరం, ఆసక్తి, సంఘం ఇట్లాంటి వాటిని తగ్గించుకుంటూ ఉంటే సహజమైన స్థితి దాంతో కలపడుతుంది. అందుకని వైరాగ్యము అని చెప్పారు. అభ్యాసము అంటే ఏంటి, నువ్వు ఎంత వైరాగ్యంగా ఉన్నా, ఎంత రకంగా ఏవో వస్తూనే ఉంటాయి. వచ్చిన వాటిని కట్ చేయి, రాగానే ఆపేయి. అన్నట్లుగా చేస్తూ ఉంటే అది అభ్యాసం అవుతుంది. అంటే ఎక్కువసేపు నిశ్చలంగా ఉండటం, నిశ్చలాన్ని పట్టించడం, అది కుదురుతుంది. అభ్యాసం, వైరాగ్యం, ఈ రెండింటి సహాయం చేత మనం ఏమి పొందవచ్చు? మనసు రకరకాల పనులు చేసే సమయంలో కూడా నిశ్చల స్వరూపాన్ని 100% స్పష్టంగా కాకపోయినా చాలా వరకు గమనిస్తూ ఉండొచ్చు. ఒక కన్నేసి పెట్టు దాని మీద అంటారు అనుకోండి. ఇక్కడన్నీ మనం తిండి సామాన్లు పెట్టుకున్నాం, కుక్కలు చూస్తూ ఉంటాయి, వాడి వాసన వస్తుందిగా, మనం కుక్కలు వస్తుండే చూస్తూ ఉంటాం. ఒక కన్నేసి పెట్టు దాని మీద అంటే అట్లా చూస్తూ ఉంటాం. ఎప్పుడైనా కుక్క కనబడితే వేస్తూ ఉంటాం. తర్వాత మన పనులు మనం ఉంటాయి, మన పనులు మనం చేసుకుంటూనే దాని మీద కూడా ఒక దృష్టి పెట్టాలి. అట్లా ఇక్కడ ఏం చెప్తున్నాం, మీ స్వరూపం మీద మీరు దృష్టి పెట్టి దాన్ని వదలకుండా తక్కిన పనులు చేస్తూ ఉండొచ్చు. అప్పుడు ఎట్లా అనిపిస్తుంది? నా కర్తాసి నా భోక్తాసి, నువ్వు కర్తవు కావు, భోక్తవు కావు. ఆలోచనలు వస్తూ ఉంటాయి, మరి పని జరుగుతుంది, పనులు కూడా జరుగుతూ ఉంటాయి. ఎంత చాలా స్వల్పమైన శక్తి చాలు పనులు చేయడానికి. ముఖ్యంగా అలవాటు పడ్డ పనులు చేయడానికి చాలా స్వల్పం. ఈ గదిలో ఇక్కడి నుంచి అక్కడ దాకా నడుచుకుంటూ రండి, వెళ్ళి మళ్ళీ తిరిగి రండి అన్నాం అనుకోండి, ఇక్కడ మొదలు పెడతాం, వెళ్ళాలి ఒక చిన్న ఆలోచన వస్తుంది. అంటే బయటికి వెళ్ళాలి అన్న భాష కూడా ఉండదు, వెళ్ళాలి అని అనిపిస్తుంది. అట్లా నడుచుకుంటూ వెళ్ళాం, అక్కడ దాకా వెళ్ళినాక వెనక్కి తిరగాలి అని అనిపిస్తుంది. ఎంత చాలా స్వల్పం, ఒక సెకండ్ లో 10వ వంతు 20వ వంతు భాగంలో అయిపోతుంది. ఇక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళాలి, వెళ్ళాం, వెనక్కి తిరగాలి, మళ్ళీ నడువు, అట్లా కొద్దిపాటి ఆలోచన, కొద్దిపాటి శక్తి చాలు, నడుచుకుంటూ వెళ్ళాం, నడుచుకుంటూ వచ్చాం.
ఇట్లా మనం సాధారణంగా చేయగలిగిన పనులు చాలా ఉంటాయి. భగవద్గీతలో చక్కటి వర్ణన ఇచ్చారు. ఎట్లా సాధన చేయొచ్చు అంటే, ప్రలపన్ అంటే మాట్లాడుతూ, విసృజన్ వదులుతూ, గృహ్ణన్ అని పట్టుకుంటూ, ఉన్మిషన్ కళ్ళు రెప్పలు మూస్తూ, నిమిషన్ మళ్ళీ మూస్తూ తెరుస్తూ, అట్లాగే పశ్యన్ చూస్తూ, శృణ్వన్ వింటూ, ఇట్లా చెప్పు. మనం అన్ని మామూలుగా చేసేవి. మనం ఈ పనులు చేస్తూ కూడా నేనేమీ చేయుటలేదని యోగి భావించుచుండును. నైవ కించిత్ కరోమి, నేనేమీ చేయట్లేదు. అట్లా చెప్పాడు. సామాన్యులకు కూడా అర్థమై సామాన్యులు కూడా సాధన చేయగలిగిన రీతిలో చెప్పారండి. పెద్ద పెద్ద పనులు కాదు, పెద్ద పెద్ద పనులు వస్తాయి. ఒక్కోసారి తీవ్రమైనటువంటి ఏదో పని చేయాలి, బాగా ప్లాన్ చేసి ఆలోచించి ఏదో చేయాలనుకోండి, అప్పుడు కుదరకపోవచ్చు. ఇవన్నీ చిన్న చిన్న పనులు మనం పెట్టుకోవచ్చు. ఇక్కడి నుంచి అక్కడ దాకా నడిచాడు, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఎంతసేపు ఎంత ఆలోచించాలి దీనికోసం, ఒక్కసారి వెళ్ళి రావాలి అంతే. తర్వాత అది యంత్రంలా కదులుతుంది. స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరుగుతూ ఉన్నట్టు ఒక స్విచ్ చేస్తాం, అక్కడ దాకా వెళ్ళి రావాలి అనగానే వెళుతుంది, వస్తుంది. ఇక్కడ నడవాలి, అడ్డం ఏమైనా ఉంటే పక్కకు తప్పుకోవాలి, అక్కడ దాకా వెళ్ళినా మళ్ళీ తిరగాలి. ఇవన్నీ దాని అందరూ జరిగిపోతుంటాయి. మనం దానిని గమనిస్తూ ఉండగలం, కుదురుతుంది. అందుకని చెప్పాడు పశ్చన్ శృణ్వన్ స్పృశం, ఇవన్నీ చేస్తూ 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 ఉండగా నేనేమీ చేయడం లేదని యోగి భావించుచుండును. ఇప్పుడు మనం చేస్తున్న పని ఏది, నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు అనుకోండి. నేను ప్రశ్న వేసుకుంటున్నాను, ఏంటి మాట్లాడటం అంటే ఏంటి, మాట్లాడేది ఎవరు, అసలు ఏం జరుగుతుందని. మీరు అట్లాగే ప్రశ్న వేసుకోవచ్చు. వినటం అంటే ఏంటి, వినేది ఎవరు, ఏం జరుగుతుంది ఇక్కడ అని ప్రశ్న వేసుకోవచ్చు. వేసుకుంటే ఇప్పటిదాకా నేను ఏదో మాట్లాడుతున్నాను, అసలు ఆలోచించకుండా. ఇప్పుడు ప్రశ్న వేసుకొని మాట్లాడుతుంటే నాకేమనిపిస్తోంది, గొంతు కదులుతోంది. గొంతు కదలాలంటే ఎంతో పని ఉందండి, మనకు తెలియదు అదంతా. ఎముకలు కండలు కదలాలి, అక్కడ నెత్తులు ప్రవహించాలి, నరాలు పనిచేయాలి, చాలా చాలా పని ఉంటుంది. దానికోసం పరిశోధన చేస్తున్నారు సైంటిస్టులు, డాక్టర్లు. వాళ్ళకే ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. మరి ఎట జరుగుతుంది అదంతా అంటే, ప్రకృతిని అనుసరించి గుణేశ్వర్తంతా ప్రకృతి చేయవిచకరమైన ప్రకృతి వల్లనే అన్ని పనులు జరుగుతున్నాయి. దాన్ని మనం గమనించవచ్చు. ఎట్లా మాట్లాడుతున్నాను, నాకు తెలియదు ఎట్లా మాట్లాడుతున్నాను. మాట్లాడాలంటే ఆలోచనలు రావాలి. ఆలోచనలు ఎట్లా వస్తుంది నాకు తెలియటం లేదు, కానీ మాటలు వస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే విచిత్రంగా ఉంటుంది. నేను మాట్లాడుతున్నాను, అసలు ఏంటి మాట్లాడటం ఏంటి, నేను మాట్లాడటం ఏంటి, ఏం జరుగుతుంది, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడ చెప్పాలని ప్రకృతి వల్ల జరుగుతుందని చెప్పండి, లేదా ఎవరో ఈశ్వరుడు కదిలిస్తున్నాడు ఈ శరీరాన్ని అన్నిటినీ, అది జరుగుతుంది. మరి నువ్వేం చేస్తున్నావు, అందరూ పనులు చేస్తున్నావు, నువ్వు దర్జా కూర్చున్నావా అంటే దర్జాగానే కూర్చున్నావు. అంటే ఆత్మ అటువంటిది, శుద్ధ చైతన్యం. ఏం చేయాల్సిన పని లేదు. చేస్తే బాగుంటుంది కదా నువ్వు కూడా ఏదైనా అంటే, చెయ్యకుండానే నాకు హాయిగా ఉంది, నేను ఎందుకు చేయాలి ఇంకా పని. ఆత్మ అటువంటిదని, ఏ పని చేయకపోయినా హాయిగా ఉంటుంది. దానికి రుజువు ఏంటి, గాఢ నిద్ర, ఊరగా ఉండటం, హాయిగా ఉండటం. దాని సహజ స్వభావం, అది సహజం, మనం కల్పించింది కాదు. మనం ధ్యానం చేసి ఆనందాన్ని సృష్టించుకోవడం కాదు, దానంతా అది వస్తుంది నిద్రలో. అదే రకంగా ఇప్పుడు కూడా అది కాస్త ఆగితే చాలు వస్తుంది, మరి ఏం చేయక్కర్లా. అందుకని అది మహాచక్రవర్తి లాంటిది, ఊగు సింహాసనం మీద కూర్చొని ఉంటుంది. ఈ పనులన్నీ ఎట్టగో జరుగుతున్నాయి, దాన్ని మనం గుర్తించవచ్చు. కుదరదు, మీదే ఏం చేసుకుంటాం. మళ్ళీ నేను అదే అనుకుంటాను, మీరేమో వింటున్నది ఎవరు అని ప్రశ్న వేసుకొని వింటున్నారు. చెవుల్లోకి శబ్దాలు వస్తున్నాయి, శబ్దాలు వచ్చినాయి, ఎట్టగో అర్థం అవుతుంది. ఎట్ట అర్థం అవుతుంది, అది ఒక మహా విచిత్రం. శబ్దం చెవుల్లో పడితే దానికి ఒక అర్థం చెప్పుకుని దానికి సంబంధించిన భావం మన మనసులోకి వచ్చి అవసరమైతే ఏదైనా పని చేయడానికి కూడా ముందుకు దూకుతాం. ఎట్ట పని చేస్తుంది ఇది, శబ్దం చెవిలో పడటం ఏంటి, దానికి అర్థం రావడం ఏంటి, దానికి తగినట్టుగా ఏదేదో మార్పులు రావడం, ఎంత విచిత్రంగా ఉంది ఇదంతా. ఇంతకీ మీరెవరు అంటే నాకు తెలియదు, ఇదంతా ఎవరికి తెలియదు, పెద్ద పెద్ద వాళ్ళకు కూడా తెలియదు. సరే, మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మన అవసరం ఏంటి, ఇక్కడ చెవులు ఎట్లా పనిచేస్తున్నాయి, చెవుల్లో
అది చెప్తారు, ఏదో కర్ణ భేరి ఉంటుంది, ఇట్లా మోగుతూ ఉంటుంది, దాని మీద నర్వస్ సిస్టమ్ ఇట్లాంటివి చెప్తారు. అవన్నీ మనకు అనవసరం, వాళ్ళకే పూర్తిగా తెలుస్తుంది, మనకేం చెప్తారు. మనం ఎంతవరకు మనకు కావాల్సిందేంటి, నేనెవరిని అంటే ఏం చెప్పుకుంటున్నాం, మారని స్వరూపం. ఆగి చూడు, ఒకసారి ఆగు, ఎన్నిసార్లు ఆగినా అదే ఉంటుంది, మనం రోజు చేస్తున్నాం. అది దాని మీద దృష్టి పెట్టి ఆ సంగతులు మనం ఎక్కువ విచారించుకుంటే దీని గురించి ఆలోచించే పని లేదు. మనం ఒక్క విషయం కూడా తెలుసుకోవాలి, మాట్లాడుతున్నప్పుడు వింటున్నప్పుడు ఏదో జరుగుతోంది, నేను కర్తను కాను. మాటలు వస్తున్నాయి నేను కర్తను కాదు. దీనికి తర్వాత 2 శ్లోకాలు, ఇంకో శ్లోకం మధ్యలో వదిలి తర్వాత శ్లోకం వస్తుంది. అహంకర్తేత్యహం మాన మహాకృష్ణాహి దంసితః నాహం కర్తేతి విశ్వాసామృతం పీత్వా సుఖీ భవ. సుఖీ భవ, సుఖం చెర చాలా సార్లు వాడుతుంటారు అష్టావకులు వారు. సుఖంగా ఉండు. ఎట్లా సుఖంగా ఉండు అంటే ఇప్పుడు చెప్పిన కర్త భావాన్నే కొంచెం వివరంగా చెప్తున్నారు. నేను కర్తను అనేటటువంటి అహంమానము అంటే అభిమానము, లేక అహంకారం అని చెప్పుకోవచ్చు. అహంకారం లేక అభిమానం పెద్ద తాచుపాము లాంటిది. అది కరిచింది ఎవరినంటే జీవుని లేక మనస్సుని అనుకోండి. నేను అనుకునే అహంకారాన్ని. అహంకారం అంటే ఏమిటి, అదంతా మనకి ఇప్పుడు విమర్శ వద్దు. ఏదో మనకు తెలుసు, నేను ప్రస్తుతం నేను చేస్తున్నాను అనుకుంటున్నాగా, దానికి అహంకారం ఉందాం. దాన్ని కరిచిందండి. ఇది పెద్ద నల్ల పాము. ఏంటి పాము ఏంటి, నేను కర్తను అనే భావమే పాము లాంటిది. విషం ఎక్కింది, సామాన్యమైన విషయం కాదండి. తీసుకెళ్లి ఏదో మందు ఇప్పిద్దాం, లేదా పసరు పోద్దాం, డాక్టర్ దగ్గర తీసుకెళ్దాం, ఈ లోపల అయిపోతుంది. అంత విషం అన్నమాట. మెలికలు తిరుగుతున్నాడు, నురుగులు కలుపుతున్నాడు, స్పృహ కోల్పోతుంది, అటువంటి పరిస్థితి వచ్చింది. దానికి ఒకటే ఒక మందు అన్నాడు, ఏంటంటే అమృతం తాగాలి, అమృతం పట్టు రావాలి. గరుత్మంతుడు వెళ్ళి తెచ్చాడంటారు కదా స్వర్గం నుంచి. అట్లా ఒక అమృతం ఒక బుట్టు నోట్లో వేస్తే వాడు అప్పటికప్పుడు బతుకుతాడు. అటువంటి అమృతం ఏది అంటే నాహం కర్తేతి విశ్వాసామృతం, నేను కర్తను కాదు అనేటువంటి విశ్వాస అమృతాన్ని తాగు అన్నాడు. అహంకారం నేను చేస్తున్నాను అనేది పాము విషంతో పోల్చారు. నేను కర్తను కాదు, అన్ని జరుగుతున్నాయి అనేది అమృతంతో పోల్చారు. ఈ చుక్క ఒకటి పోస్తే వాడు మళ్ళీ లేచి కోరుకుంటాడు. నాహం కర్తేతి విశ్వాసామృతం పీత్వా సుఖీ భవ, నేను కర్తను కాదు అనే విశ్వాస అమృతాన్ని తాగి సుఖంగా ఉండు. ఎట్లా కర్తను కాకుండా పోతానంటే అసలు ఎట్లా కర్త అవుతావు చెప్పు. ఇదిగో పళ్ళు చేస్తున్నాయి, ఇవి చేస్తున్నాయి, ఆ పని చేస్తున్నాయి, కళ్ళు పని చేస్తున్నాయి, చెవులు పని చేస్తున్నాయి, చేతులు పని చేస్తున్నాయి, కాళ్ళు పని చేస్తున్నాయి. ఎట్లా పని చేస్తున్నాయి అంటే ఇవాటి ఇష్టం వచ్చినప్పుడు మనకు తెలియదు. ఆ మెకానిజం ఏదో ఉంది. ఫ్యాన్ పని చేస్తుంది, ఎట్లా పని చేస్తుందో మనకు తెలియదు. మనకు తెలిసిందే స్విచ్ వేస్తాం, ఫ్యాన్ తిరుగుతుంది. ప్రకిందంతా తయారు చేసిన వాడికి కరెంట్ పని వస్తుంది. కరెంట్ ఎట్లా వస్తుందో ఎట్లా తయారు, అది మనకు తెలియదు. మనకు తెలిసిందే స్విచ్ చేయడం తిరుగుతోంది. నేను ఫ్యాన్ తిప్పుతున్నాను అని అహంకారం రావచ్చు, కానీ ఏమంటారు వేస్తాను, నేనేస్తా ఫ్యాన్, అహంకారం రావచ్చు. ఫ్యాన్ అదే తిరుగుతోంది, మన సిచ్యుయేషన్ అంతే. ఏ పని చేస్తూ ఉన్నా వాటి ధర్మాన్ని అనుసరించి అవి పనిచేస్తూ ఉన్నాయి. అందుకని ఎంత చూసాను కదా, క్వశ్చన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్, చూస్తూ వింటూ రుచి చూస్తూ వాసన చూస్తూ తాగుతూ మాట్లాడుతూ ఇచ్చుకుంటూ పుచ్చుకుంటూ గాలి పీల్చుకుంటూ వదులుతూ కనురెప్పలు మూస్తూ తెరుస్తూ నేనేమి చేయటలేదని యోగి భావించుతుండను అంటే భావించవలెను అని మనకు ఆదేశం అన్నమాట. యోగి భావిస్తూ ఉంటాడంటే మనం అట్లా, నువ్వు అట్లా భావించు అని సాధకులు చెప్పడం. సిద్ధులైన వారు ఎప్పుడు అట్లా ఉంటారు, భావిస్తూ ఉంటారు, అనుకుంటూ ఉంటారు. కాళ్ళు చేతులు కదులుతూ ఉంటే కదిలి తినేననుకోనేలా. దీన్ని గమనించవచ్చండి.
ఇప్పుడు చెప్పాం కదా, ఈ ప్రళపన విషయం 13 రకాలుగా చెప్పారు. మన సర్వసాధారణంగా అందరూ చేసే పనులే. అవి చేసే పనుల్లో ఏంటి, ఒక్క ప్రశ్న వేసుకోండి. విచారణ అంటే అది ఒక్క ప్రశ్న వేసుకొని ఆ పనులు చేస్తుండండి. ఇందాక చెప్పిన మా ఉదాహరణకి మాట్లాడుతున్నాను, ఒక ప్రశ్న వేసుకొని చెప్తే అయిపోయింది. గొంతు కదులుతుంది, ఎట కదులుతుందో నాకు తెలియట్లేదు. గొంతులో ఆలోచనలు ఎక్కడో వస్తున్నాయి, మెదడులోనో ఎక్కడో, మనకు తెలియదు ఎక్కడో వస్తున్నాయి. మెదడు అంటారు, మనకు తెలియదు ఎక్కడో. అక్కడి నుంచి ఈ గొంతు దగ్గరికి ఎట్ట వచ్చినాయి మనకు తెలియదు. గొంతు దానికి తగినట్టుగా కదులుతోంది, ఎట్ట కదులుతుందో తెలియదు. ఆ శబ్దం గాలిలో కలుస్తోంది, గాలిలో ఎట్ట పోతుంది ఇక్కడి నుంచి ఎక్కడి దాకా శబ్దం తెలియదు. ఆ శబ్దం కొంతమంది చెవుల్లో పడుతోంది, ఆ చెవులు వాటిని గ్రహిస్తున్నాయి. మళ్ళీ వాళ్ళకి అర్థం అవుతుంది. నా మనస్సులో ఏ భావం ఉందో అదే భావం మీ మనసులో వస్తుంది. ఎట్టా ఏంటి విచిత్రం? నేను కర్తను అనుకోకూడదు, అంతే. జరుగుతోంది, అది జరుగుతోంది. ఇది ఇంత ప్రకృతి అనొచ్చు, అంతా కలిపి ప్రకృతి. ఈ ప్రకృతిని సృష్టించారు. ఎవరు సృష్టించాడంటే ఈశ్వరుడు సృష్టించాడని చెప్పుకోవచ్చు. ఈశ్వరుడు ఇంత తెలివితేటలుగా ఉన్నాయి కాబట్టి, గొప్ప తెలివితేటలు కలిగినటువంటి వాడు ఎవడో సృష్టి చేసి ఉంటాడు, ఆయన ఈశ్వరుడు అంటున్నారు. సరే, ఎవరైతే నేనైతే కాదు, మనకు కావాల్సింది ఈశ్వరుడు సృష్టించాడా, ప్రకృతి గుణములు అవన్నీ కూడా అనవసరం. మనకు ప్రస్తుతం కావాల్సిందేంటి, నేనైతే కర్తను కాదు. నేను కర్తనంటే ఏంటి, నీకు లాభం నష్టం? నేను కర్తనంటే నష్టం ఏంటంటే, ధర్మాధర్మము తగులుకుంటాయి. ఇట్లా చేయాలి, ఇట్లా చేయకూడదు, ఇది నా బాధ్యత, ఇది నా ధర్మం, ఇటు చెయ్యాలి, ఇది అధర్మం, నేను చెయ్యకూడదు. ఇవన్నీ మనసులో పెడితే నీకు బంధం కలుగుతుంది, పుణ్యం పాపం వస్తుంది. జంతువులు పుణ్యం పాపం లేదంటారండి, వరకు అనుభవించడమేట భోక్తం. మనిషి జన్మలో రకరకాల కర్మలు చేస్తే వాటికి తగినట్లుగా మరు జన్మలు వస్తాయి. జంతువులు ఊరికి అనుభవించేస్తాయి, ఆ జన్మని వెళ్ళిపోయి వాటి కర్మ వెళ్ళిపోతుంది. తర్వాత మళ్ళీ ఎప్పుడో కొన్నాళ్ళు అదంతా అనుభవించవలసిన కర్మ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మనిషి జన్మ వస్తుంది, ఇట్లా చెప్తారు. అవి ఎంతవరకు నిజం తెలియదు. కానీ అందులో సారాంశం ఏంటంటే, వాడి పుణ్యపాపాలు ఎందుకు ఉండవని చెప్పారంటే, కర్తృత్వ భావం లేదు, నేను చేస్తున్నాను అనే భావం లేదు. మనం పెట్టుకుని నేను చేస్తున్నాను, నేను మంచి పని చేశాను, నేను చెడు పని చేశాను, నేను చేయాలనుకున్న పని చేయలేకపోయినాను, నా బాధ్యతలను నిర్వర్తించాను, నా బాధ్యతలను విస్మరిస్తున్నాను. ఇటువంటి మాటలు మనం పెట్టుకుంటున్నాం. మనం పెట్టుకోవడం వల్లనే మనం వాడికి విలువ ఇస్తున్నాం కాబట్టి పుణ్యము పాపము ఏదో వస్తుంది. మరుజన్మలో స్వర్గము నరకము అటువంటి మరుజన్మల దాకా అక్కడ ఈ జన్మలోనే అనుభవిస్తాం వాటి ఫలితాలన్నింటినీ. ఏం లేకుండా ఏదో ఈశ్వరుడు సృష్టించాడు, బతుకుతుంది, అక్షయం ఉంది, ఏదో తిరుగుతుంది, ఎవడో కాలేసి తొక్కడిపోయింది, అంతే. పుణ్యం లేదు, పాపం లేదు, అయిపోయింది. ఎడ జరుగుతుంది, ఏదో జరుగుతుంది. మనం అంతే. అట్లాగే మనకి ఎట్టాగో పుట్టాం, ఎట్టాగో పెరుగుతున్నాం, ఏదో అయిపోయింది అనుకున్నాం. ఏం కాదు, ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, ధర్మాలు ఇట్లా ఉండకూడదు, ఇట్లా ఉండకూడదు, అధర్మం. ఈ ధర్మాధర్మములు రెండు నువ్వు పెట్టుకుంటున్నావు, వీటి వల్ల బాధపడుతున్నావు. నా ధర్మం ఇది, నా అధర్మం ఇది, చెయ్యాలి చేయకూడదు అని ఈ పురుగులు, చీమలు మొదలైనవి, లేదా జంతువులు, కాకులు, పక్షులు ఇట్లాంటివి ఏమైనా బాధపడుతున్నాయా? ఏదో ఎప్పటికప్పుడు ఏదో అనిపిస్తే అవి చేస్తూ ఉంటాయి. మనిషి ఎందుకు చేయట్లేదు అంటే, మనిషికి బుద్ధి బాగా పెరిగింది కాబట్టి. ఆ బుద్ధి ఇంకా పెరిగితే ఏమవుతుంది, ఇట్లా వస్తుంది, అష్టావక్రుడు జనకుడిలాగా అవుతుంది. సామాన్యమైన బుద్ధి అయితే ధర్మాధర్మములు విచక్షణ, చేయాలి చేయకూడదు, పుణ్యం పాపం అవన్నీ వస్తాయి. ఇంకా బాగా పెరిగినప్పుడు బుద్ధి ఇంకా సూక్ష్మంగా విస్తరించినప్పుడు ఏం జరుగుతుంది, ధర్మం లేదు, అధర్మం లేదు, నా స్వరూపం అది. అక్కడికి వస్తాడనమాట. మళ్ళీ చక్రం తిరిగినట్టు, చక్రం పూర్తిగా తిప్పేస్తే మళ్ళీ మొదలుకు వస్తుంది. అట్లా చక్రం ఎక్కడ తిరిగింది, దేవుడి దగ్గర నుంచి మొదలైంది అనుకుందండి. దేవుడు ఇన్నిటిని సృష్టి చేశాడు, ఇన్ని జీవులు సృష్టి చేశాడు. అందులో మనుషులు, ఆ మనుషుల్లోకి వచ్చేప్పటికి ఆ దేవుని యొక్క తెలివితేటలు బాగా పెరగటం మొదలుపెట్టింది. నేనెవరు అని ఆలోచన రావడం మొదలుపెట్టింది. తెలుసుకున్నాడు, మళ్ళీ దేవుడు అయిపోయినాడు. దేవుళ్ళలోకి వచ్చాడు, దేవుళ్ళకి వెళ్ళిపోయినాడు మనిషి. అప్పుడు ఏముంది, ఇంకేం ధర్మం ఏం లేదు ఆ స్థితిలోకి వచ్చినాక. అది చెప్తున్నారు, ధర్మాధర్మములు సుఖ దుఃఖములు మనస్సంబంధములు. మనస్సు అంటే మధ్యలో మనకి ఒక ఏదో అవయవం లాంటిది ఉంది, అది కూడా. అది చెప్తూ ఉంటుంది, ఇంత చేయాలి, ఇట్లా చేయకూడదు, నా బాధ్యత, ఇది నా ధర్మం, ఇది చేస్తే తప్పు, ఇది చేస్తే మంచి, ఇవన్నీ చెప్తూ ఉంటుంది. దానికే మనం బోధ చేస్తున్నాం. ఏంటి, నువ్వు మనస్సులాగా ఉండి శరీరంతో కలిసి దాంతో సహవాసం చేసి ధర్మాధర్మాలనే బంధంలో పడిపోయి గోల చేసుకోకు. నువ్వు నీ అసలు స్వరూపాన్ని తెలుసుకో. నీ అసలు స్వరూపం ఏంటి, ధర్మాధర్మములు సుఖ దుఃఖములు లేని స్వరూపం.
నువ్వు కర్త కాని స్వరూపం, శరీరం కాని స్వరూపం. నీ స్వరూపం అది ఏది ఆగి చూడు, ఎల్లప్పుడూ అదే. ముక్త ఏవాసి సర్వదా. ఇప్పుడు ఆగినప్పుడు నేను ముక్తునైపోయానండి అంటే కాదు, సర్వదా ఎల్లప్పుడూ ముక్తుడవే. అది సత్యం. ఆగినప్పుడు వస్తుంది, మళ్ళీ ఆగకపోతే పోతుంది అని కాదు. ఇది ఆగినా ఆగకపోయినా ఎల్లప్పుడూ ఉంటుంది. నేను పీల్చుకుంటే గాలి ఉంటుంది, ఎందుకని తెలుస్తుంది. పీల్చుకుంటున్నప్పుడు గాలి పీల్చుకుంటే తెలుస్తుంది, వదిలితే గాలి పోతున్నట్టు తెలుస్తుంది. నువ్వు గాలి పీల్చుకోకపోతే గాలి ఉండదా? గాలి ఎల్లప్పుడూ ఉంటుంది. పీల్చుకున్నా పీల్చుకోకపోయినా అట్లా మన ఊపిరితిత్తులో నిండి ఉంటుంది. వదిలినప్పుడు కూడా కాస్త కోసంగా ఉంటుంది. ఇక బయట గాలి చెప్పక్కర్లా. నువ్వు పీల్చుకోవడం పీల్చుకోకపోవడం దానికి సంబంధం లేదు, ఎప్పుడూ ఉంటుంది. అట్లా ఆత్మస్వరూపం ఎప్పుడు ఉంటుంది, సహజంగా ఉంటుంది. అందుకని ముక్త ఏవాసి సర్వదా, ఎల్లప్పుడూ ముక్తుడివే. ఇది జ్ఞానశాస్త్రం. ముక్తి కోసం ఏం చేయాలంటే ఇది తెలుసుకోవడమే. తెలుసుకుంటే చాలు. జ్ఞానాదేవత కైవల్యం అన్నాడు. మరి ఏంటో చేస్తున్నాం, ఎందుకంటే ఇది తెలుసుకోవడం కోసంగా ముందు కొంత చేయాలి. మనకు తెలియట్లే అంత తేలిగ్గా, అసలు అర్థం కావట్లే మొదట్లో. దానికోసం కొన్ని అర్హతలు చెప్పారు. కొన్ని అర్హతలు ఉండి అప్పుడు దీన్ని వింటే బాగా అర్థమవుతుంది. అర్థమవుతుంది కానీ నిలబట్టాల. మళ్ళీ దానికి కొంత పరిశ్రమ, అభ్యాసం చేయాలి. ఏదో రకంగా దాన్ని మనం నిలబెట్టుకుంటే అప్పుడు తెలుస్తుంది ఏమని, ఇంకా చేయాల్సింది ఏమీ లేదు, అది ఎప్పుడు సహజంగా మోక్ష స్వరూపం. ముక్త ఏవాసి సర్వదా, ఎల్లప్పుడూ నీవు ముక్తుడవే. మరి ధర్మాధర్ములు సుఖదుఖం ఎవరికి చెప్దాం ఇవన్నీ అని అనుకోండి. ఎవరికి చెప్దామంటే ఈ విషయం తెలియని వాడికి. ధర్మం అధర్మం ఉంటుంది, దానికి తగినట్లుగా వాళ్ళ సొంత వ్యవహారంలో కానీ, సంఘంలో కానీ, లేక శాస్త్రానికి తెలిసినట్టుగా ఆ దేవతలు మొదలైన వాళ్ళ కోసం కానీ చేస్తుండాలి. మంచి చెడు చేస్తుండాలి, దానికి తగినట్టుగా చేస్తూ ఉండాలి. ఒక్కసారి నువ్వు తెలుసుకుని నేను కాదు అంటే నీకేం లేదు, నేను కాదు. ఏదో సామూహిక సత్యనారాయణ వ్రతములు అంటుంటారు అనుకోండి, అందరు కలిసి చేస్తున్నారు. ఇక్కడ కూర్చోండి, ఎన్ని గంటలకు రావాలి, మీరు స్నానం చేసి రావాలి, ఇట్లా బట్టలు వెళ్ళుకోవాలి, ఇక్కడ పటం పెట్టుకోవాలి, ఇట్లా కూర్చోవాలి చెప్పారు. ధర్మాలన్నీ ఉంటాయి మీకు. మీరు చూశారు, అక్కడ దాకా వెళ్ళినాక ఇదంతా ఎవడు చేస్తాడులే అనిపించి వచ్చేసారు అనుకోండి, పక్కన కూర్చున్నారు చేయకుండా. ఏం ధర్మం లేదు ఇంకా మీకు. చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు, మీరు పక్కన కూర్చొని చూడండి, విసుగొస్తే వెళ్ళిపోండి. అదనమాట. మీరు కావాలంటే పెట్టుకోవచ్చు, అది వద్దంటే ఊరుకోవచ్చు. మనస్సంబంధములు అంటే అజ్ఞాన మనసు అంటే ఇక్కడ నీ స్వరూప జ్ఞానం లేని స్థితిలో ఉన్న తెలివి, దానికి ఉంటాయి ధర్మాధర్మములు సుఖదుఖములు. ఆ ధర్మానికి తగినట్టుగా చెయ్యాలి అనుకుంటాం, చెయ్యలేకపోతే బాధ, చేస్తే సంతోషం గర్వం. అయితే దాంట్లో సుఖం ఉందా దుఃఖం ఉందంటే సుఖం ఉన్నట్టు అనిపిస్తుంది, మళ్ళీ దుఃఖం ఎట్లా వస్తుంది, ఇంకోసారి చేయాలి అనిపిస్తుంది. మిమ్మల్ని చూసి బాగా అందరూ మెచ్చుకుంటారు కదా, భగవద్గీత బాగా వచ్చింది అని మెచ్చుకుంటారా? అప్పుడు మీరేం చేస్తారు, ఇంకా ఇంకా చెప్పాలనిపిస్తుంటారు. దానివల్ల మీకు సుఖం వస్తుందా దుఃఖం వస్తుందా? ఎవడు వినేవాడు దొరకలేదు అనుకోండి, అప్పుడు దుఃఖం వస్తుంది. అట్లా ఉంటుంది. మంచి జరిగితే సుఖం వస్తుంది అనుకుంటే సుఖం తర్వాత దుఃఖానికి దారితీస్తుంది. సుఖం దుఃఖం, ఈ సుఖ దుఃఖాలు ఇవన్నీ మనస్సంబంధములు. మనస్సు అంటే ఇక్కడ ప్రస్తుతం మనస్సు అన్న దానికి అర్థం శరీరంతో కూడి నేను అని, శరీరంతో నేను పనిచేస్తున్నా అనుకునేటటువంటి స్వభావం ఆ మనస్సు. అదే ఇంకొక మనస్సు ఆత్మవైపు చూసి నాకేమంటట్లా, నేను కర్తను కాదు అంటుంది. రెండు మనస్సులు అని పేరు పెడదాం. ఒకటో మనస్సు రెండో మనస్సు అందామా, ఏదో మలిన మనస్సు శుద్ధ మనస్సు అందామా, ఏదో చెప్పుకోండి. దేహవాసనతో కూడిన మనస్సు, జ్ఞానవాసనతో కూడిన మనస్సు. జ్ఞానవాసనతో కూడిన మనస్సుకు చెప్తున్నాం మనం, నీకేం లేదు, సుఖదుఖములు లేవు, మరి ధర్మాధర్మములు లేవు. ఏం చేయాలి ఇప్పుడు అంటే, ఏంటంటే ఏదో పెడితే కాసేపు కూర్చొని తోస్తుంది కానీ ఏం తోసట్లేదు అంటారు అనుకోండి. ఏం తొయ్యటలా అంటే ఎవరన్నా పెట్టుకోండి మిమ్మల్ని తోయటానికి నేను కాదు. లేక మీరేదైనా పట్టుకొని ఏ కుర్చీనో బలనో తోస్తూ ఉండండి. ఏం లేదు మీకు పని.
ఏం లేదు పని అంటే ఆగిపోతాయండి, నేను చాలా ధర్మాలు ఉన్నాయి, నాకు ప్రపంచంలో వ్యవహారం చాలా ఉందంటే ఆగవు. ఎందుకు? వాటిని జయించే శక్తి వేరే ఉంది. నువ్వు అనవసరంగా నేను అనుకుంటున్నావు. పెద్ద పెద్ద పనులు ఏంటండి మనకి తెలిసినంత వరకు పెద్ద పని ఏంటి? ఈ కుర్చీలని తీసుకెళ్లి బయట పెట్టండి అని అనుకో, పెద్ద పని. ఇంత మోసుకెళ్ళాలి. లేదా 100 మందికి ఆ పెద్ద గిన్నెలో అన్నం వండి వార్చి వడ్డించండి అనుకో, పెద్ద పనిలాగా ఉంటుంది. ఇంతకంటే పెద్ద పనులు లేవుగా మనకి. పెద్ద తుఫాన్ వస్తుంది, అది చిన్న పనే? ఏమండి, ఊళ్ళు జిల్లాలు రాష్ట్రం పెద్ద తుఫాన్ వస్తుంది. ఆ పని మీరు చేయగలరా? పెద్ద పని చిన్న పని? అంత పెద్ద పని ఎడ జరుగుతుంది? భూకంపం వస్తుంది, అంత పెద్ద పని ఎడ జరుగుతుంది? సూర్యుడు ఉదయిస్తున్నాడు, ఎంతో వెలుతురు వస్తుంది, అంత పెద్ద పని ఎవరు చేస్తున్నారు? ఎడ జరుగుతున్నాయి ఇవన్నీ? నేను తుఫాను తెప్పిస్తున్నాను ఎవడన్నా అంటున్నాడు అక్కడ? నేను భూకంపం తెప్పించాను ఎవడన్నా అంటున్నాడా? నేను ఎండాకాలాన్ని తెప్పించాను, నేను వర్షాలను తెప్పించాను ఎవడన్నా అంటున్నాడా? ఇంత పెద్ద హిమాలయ పర్వతం వచ్చింది, నేను దాన్ని సృష్టించాను అంటున్నాడా? ఏం లేదు, పెద్ద పెద్ద పనులన్నీ వాటంతా జరుగుతున్నాయి. మరి చిన్న చిన్న పనులు మీరు చేస్తున్నారా? అన్నిటికంటే చిన్న పని ఏంటండి? ఏదో వెంట్రుకలు, నాకు ఎప్పుడు ఈ ఉదాహరణ గుర్తొస్తుంది, చూస్తాను. వెంట్రుకలు మీరు మొలిపిస్తున్నారా? మీ నెత్తి మీద కానీ ఒంటి మీద కానీ, అది చిన్న పని. మలమూత్రాలు విసర్జిస్తూ ఉంటాం, మీరు చేస్తున్నారా? అది నేను చేస్తున్నా అనుకుంటాడు. అవి వస్తున్నాయి. ఆహారం తినటం చిన్న పని, అక్కడి నుంచి ఏదో చెట్టు పండు లేదా తయారు చేసి ఇటు తింటున్నాం. పెద్ద పని ఏంటి? దాన్ని జీర్ణం చేసుకోవడం. అది మీరు చేస్తున్నారా? మీకు తెలుస్తుందా? మరి ఏం తెలుసు మీకు? అనవసరంగా నేనంటాడండి. ఎవరో మన భారతదేశం వాడు ఒక రాకెట్ వేసుకొని చంద్రుడి దగ్గరికి ఒక మనిషిని పంపిస్తున్నారా అని అనుకోండి. నేను కూడా భారతీయుని కాబట్టి నేనే పంపిస్తున్నా అనుకోవచ్చు. మేమందరం కలిసి పంపిస్తున్నాం, మనందరం కలిసి ఒక మనిషిని చంద్రుడి దగ్గరికి పంపిస్తున్నాం. ఎంత గొప్ప పని అండి అది అనుకోవచ్చు. అది ఒక భ్రమ. ఎవడో వెళ్తున్నాడు, నీకేం తెలుసు? నువ్వు ఇంట్లో తిని కూర్చుంటున్నావు, వాడెవడో చంద్రుడి దగ్గరికి వెళ్తున్నాడు, ఏమో నాకు తెలియదు అనొచ్చు. లేదా మనందరం కలిసి, మన దేశమే, మేమందరం ప్రభుత్వానికి పన్నులు కడితే ఆ పన్నులు వసూలు చేసి ఆ డబ్బుతోటి ఆ ప్లాన్ వేసి అట్లా చేస్తున్నారు అనుకోవచ్చు. కావాలంటే ఇదంతా అనుకోవడం దగ్గర వస్తుంది. అభిమానం, దురభిమానం. నిజానికి ఏంటి? అసలు నాకేమీ తెలియదు. ఎందుకు తెలియదు? తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నాకేం తెలుసుకోవాల్సిన అవసరం ఎప్పుడు వస్తుంది? ఏది మంచి చెడు ఎట్లా చేస్తే మనకి బాగుంటుంది, ఏది సుఖాన్ని ఇస్తుంది, ఏది దుఃఖాన్ని తగ్గిస్తుంది, ఇట్లా ఆలోచించి తెలుసుకుని దాని ప్రకారం పనిచేసి అప్పుడు సుఖం పొందాం అంటాడు. నాకు ఆ అవసరం లేదు, నేను ఎప్పుడు సుఖమే. ఆలోచించకపోయినా సుఖమే, పని చేయకపోయినా సుఖమే, ఏదో ఒక ఇతర వస్తువును అనుభవించకపోయినా సుఖమే. రుజువేంటి? నిద్ర, గాఢ నిద్ర. ఏం పని చేస్తే సుఖం వస్తుంది నిద్రలో? ఏ వస్తువును అనుభవిస్తే సుఖం వస్తుంది? మీరుగా ఉన్నారు, ఊరకున్నారు, సుఖపడుతున్నారు. ఊరకుంటే సుఖము ఉంటే కోరికరం మళ్ళ ఉచ్చులందు చేరనేల. ఏం చేయకుండా సుఖం వస్తుంటే నేను ఎందుకు పని చేయాలి? ఏం అవసరం లేదండి. మన స్వరూపం అటువంటిది, మీకు తెలియట్లా, అంత గొప్ప స్వరూపం అది. ఏదో చేయాలంచు, ఏదో పొందాలంచు, ఎందుకే తాపంబు మనసా, నిఖిలమ్ము వర్జించి నిశ్చలత జందుటే, నిజమైన సుఖమౌను మనసా. నిఖిలమ్ము వర్జించి అన్నిటితో చేర్పపోవా, నిశ్చలత జందుటే, నిజమైన సుఖమౌను మనసా. అది నిజమైన సుఖం. ఎందెందో తిరిగేవు, ఎంతెంతో వెదకేవు, నీ ఎందే ఉన్నదే మనసా. నీ ఎందే ఉన్నదే. ఏం చేయాలి అంటే తెలుసుకోవాలి. మరి తెలుసుకోవడానికి ఏం చేయాలంటే అప్పుడు వస్తాయి వరుస. నువ్వు బాగా తెలుసుకోవాలంటే నీ మనస్సు ఇటువంటి పరిస్థితుల్లో ఉండాలి, శుద్ధమైన మనస్సు ఉండాలి, సాత్వికమైన మనస్సు ఉండాలి, నువ్వు ఇట్టి ఆచరించాలి, ఈ గ్రంథాలు చదువు, ఇవో అవన్నీ తర్వాత వస్తాయి. కాదని నాకు తేలిగ్గానే తెలుస్తోంది అంటే ఏం ఒక్కర్లే. ఇంకా
ఎందుకంత గోళ? భగవద్గీత చదివితేనే తెలుస్తుందా మీకు? ఆగి చూడటం మరి ఎందుకు చదవడం? ఆగి చూడటం ముఖ్యం. అది కుదిరితే ఇంకేం అక్కర్లా. నిఖిలమ్ము వర్జించి నిశ్చలత జందుటే నిజమైన సుఖమౌను మనసా. ఎందెందో తిరిగేవు ఎంతెంతో వెదకేవు నీ ఎందే ఉన్నదే మనసా. నీవు కోరేది సుఖము నీ ఎందే ఉన్నదే మనసా. అది నాకు ఏం అవసరం లేదు, నా ఎందే సుఖం ఉంది కాబట్టి నేనేం కర్మ చేయక్కర్లేదు. మరి ఎందుకు జరుగుతుందంటే వాడెవడో ఉన్నాడండి, వాడు ఇదంతా సృష్టి చేసిన వాడు. ఈ కర్మలు ఆ కర్మలు ఈ కర్మలు పెట్టాడు. అవసరం లేదు నిజంగా. మరి ఎందుకు పెట్టాడంటే ఏం తోచక పెట్టాడు. ఆయన సృష్టి చేశాడు, జీవుని సృష్టి చేశాడు, ఇన్ని వస్తువులు సృష్టి చేశాడు. ఊరుకుంటే అట్లా ఊరుకుంటే ఆయనకి సుఖం లేదు కావాలి. అటు నుంచి ఇటు నుంచి యంత్రంలో తిప్పినట్టుగా తిప్పుతున్నట్టు ఈ ప్రపంచాన్ని. అద్దు వద్దు నిశ్శబ్దం. ఆయనకి అంటే ఈశ్వరుడికి ఇష్టం కాబట్టి ఇవన్నీ తిప్పుతున్నాడు. మనకి ఏదో పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం అని ఆయనే ఆడుకుంటుంటాడు. మనకు బాధ. మనమేమన్నా నేను కూడా బాధపడను. ఎందుకు బాధపడవు? నాకు అనవసరం అని తెలిసింది కాబట్టి. అందుకని తెలియనీయకుండా వేషం వేస్తుంటాడు. రకరకాల మాయ అంటారు దాన్ని. మనకి ఆ విషయం తెలియనీయకుండా ఉండడం కోసం రకరకాల మాయలు పెడుతూ ఉంటారు. ఆ మాయ కొంచెం పక్కకు దొరికినప్పుడు మన సంగతి మనకు తెలిస్తే ఏం చేయగల అయిపోతుంది. మరి ప్రపంచం ఆగుతుందండి? ఆగదండి. ప్రపంచం ఆగదు, ఈ శరీరం ఆగదు, మన చుట్టూ ఉన్న పరిస్థితులు పనులు ఇవేం ఆగవు, జరుగుతూనే ఉంటాయి. అయినా నువ్వు వేరుగా ఉంటావు. వేరుపడ్డ సాక్షి అని కూడా అంటుంటాం మనం, సాక్షి స్వరూపం. కాళ్ళు చేతులు కదులుతూ ఉంటే కదిలి తినేననుకోనేలా, కళ్ళు చెవులు కాంచుతూ ఉంటే కాంచి తినేననుకోనేలా. కళ్ళు చెవులు చూస్తున్నాయి, కాళ్ళు చెవులు కదులుతున్నాయి. నేను అనుకోవడం ఎందుకు? ఇది చేయొచ్చండి. మనం అనుభవంలో చేయొచ్చు, అనుభవం రానప్పుడు ఆచరణ అభ్యాసం కూడా చేయొచ్చు. కదులుతుంటాయి. ఇక్కడ చెప్పింది ఇక్కడి నుంచి ఇక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళండి. మీ ఇంట్లోనే అటు నడవ. ఎవరు కదులుతున్నారు? కాళ్ళు కదులుతున్నాయి, చేతులు కదులుతున్నాయి. నేనేం చేస్తున్నాను? కాళ్ళు కదులుతున్నాయి, ఎన్ని చేతులు కదులుతున్నాయి అన్న విషయాన్ని చూస్తూ ఉన్నాను. నేను కదులుతున్నాను, నేను చూస్తూ ఉన్నాను. చూస్తూ అంటే తెలివితో తెలుసుకుంటూ ఉన్నాను అని. మనం ఎన్నో పనులు చేసుకోవచ్చు. మనం చేసే పనులు కాళ్ళు చేతులు చేస్తున్నాం ఎక్కువగా. ఆ పని చేసేటప్పుడు దృష్టి అక్కడ పెట్టి అది అటు ఊరకు చూస్తోంది. ప్రస్తుతం మనం చేసిన పని ఇందాక ఉదాహరణ చెప్పుకుందా, కూర్చున్నాను అన్నాడు. తిష్టం ప్రశ్న అన్నాడు, అది కూడా చెప్పాడు. కూర్చుంటా ఊరక ఉంటూ కూడా కూర్చున్నాను. ఎవరు కూర్చున్నారు? ప్రశ్న ఎవరు కూర్చున్నారు? నేను కూర్చున్నాను. నేను కాదు, శరీరం కూర్చుంది. మరి నువ్వెవరు? ఇట్లా శరీరం ఏ విధంగా ఉంది, ఇది కూర్చొని ఉండడం అని నేను తెలుసుకుంటున్నా. లేచినప్పుడు ఏం చేస్తున్నావు? లేచింది అని తెలుసుకుంటున్నా. కూర్చుంది అని తెలుసుకుంటున్నా. కూర్చోవడం అనే పని మారిపోయింది. నిలబడ్డం అనే పని మారిపోయింది. ఇవన్నీ మార్పులు. నేను తెలుసుకుంటున్నాను మార్పు లేని విషయం. కూర్చున్నప్పుడు తెలుసుకున్నా, నిలబడ్డప్పుడు తెలుసుకున్నా, నడుస్తున్నప్పుడు తెలుసుకుంటున్నా, మాట్లాడుతున్నప్పుడు తెలుసుకుంటున్నా, వింటున్నప్పుడు తెలుసుకున్నా, చూస్తున్నప్పుడు తెలుసుకుంటున్నా. కనురెప్పలు కొట్టుకుంటూ ఉంటే చూస్తున్నా, తెలుసుకుంటున్నా. అది నేను. అది మారటం లేదు. ఆ తెలుసుకోవడం అనేటువంటిది మారటంలా. పనులు మారుతున్నాయి, ఎన్నో రకాల పనులు జరుగుతున్నాయి, అది మారటం లేదు. ఆ మారని స్వరూపము నేను. కళ్ళు చెవులు చూస్తున్నాయి, నేను కాదు. కళ్ళు చూస్తున్నాయి అన్న విషయాన్ని నేను చూస్తున్నా. ఏం చూస్తున్నావు? గోడను చూస్తున్నాను. ఎక్కడ చూస్తున్నావు? కళ్ళతో చూస్తున్నాను. నువ్వేం చేస్తున్నావు? మరి అయితే కళ్ళు చూస్తుంటే మనస్సు ఆలోచిస్తుంటే నువ్వేం చేస్తున్నావు? కళ్ళు గోడను చూసినాయి, మనసు ఆలోచించి ఇది గోడ అని పేరు పెట్టింది. ఇదంతా నేను చూస్తున్నా. సాక్షి.
ఇట్లా చూస్తే ఏంది నీకు లాభం, వచ్చిన లాభం ఏంటంటే చూడబడేటటువంటి వస్తువుల్లో ఉండేటటువంటి మంచి చెడులు లాభ నష్టాలు నాకు అంటవు. గోడను చూస్తున్నా, ఎప్పుడు ఆ గోడే ఉంది ఎదుర్కొన్నామని అదే ఉదాహరణ వస్తుందండి. గోడను చూస్తున్నాను, గోడకి అక్కడ కొంచెం సిమెంట్ ఏదో ఊడింది, అక్కడ బొక్కలాగా కనపడుతోంది, దాన్ని రిపేర్ చేస్తే బాగుంటుంది అనుకున్నాం అనుకోండి. కొంచెం గొలుసు సాగుతుంది, ఏదో పని చేయాలి, దానికోసం ఆ శ్రమ చేయాలి, అంతా ఉంటుంది. అంటే ఊరకు చూస్తున్నా, గోడ అని పేరు పెట్టకుండా కూడా చూడవచ్చు, ఊరికే చూస్తున్నా అంతే, వెర్రి చూపులు. కాబట్టి కొంచెం పేరు పెట్టి గోడ అన్న, ఏదో బొక్క పడిందే ఆ ఊరికే అన్న, అంతకంటే ఎక్కువ పోవద్దు. అటు చూస్తున్నాం, ఊరకు చూడటం. అది ఆ ఊరకు చూస్తుంటే ఎట్లా ఉంటుంది, అది గోడ ఉన్నది మనసు తెలుసుకుంటుంది, ఆ విషయాన్ని నేను తెలుసుకుంటున్నా. మనసు పూర్తిగా పనిచేయటంలా, మనసు పూర్తిగా పనిచేస్తే రకరకాలు ముందు కనుక మంచి చెడు అని ఆలోచిస్తుంది. అదేం తర్వాత ఊరకు చూస్తున్నా. మనస్సు ఏమైనట్టు తన సహజ స్థితి అటువైపు ఆత్మ వైపుకి వెళ్ళింది, అటు ఊరకు ఉంటుంది, హాయిగానే ఉంటుంది. ఇప్పుడు గోడను కాకుండా బయట కూర్చొని మాట్లాడుకుంటున్నాం, అటు ఆకాశంలో చూస్తే మబ్బులు కనపడతాయి, అటు ఊరకు చూస్తున్నాం మబ్బుల్ని. మబ్బులు మనం ఏం చేస్తాం, ఏం చేయక్కర్లా, అటు ఊరకు చూస్తున్నాం, హాయిగానే ఉంటుంది. అంటే నేను అనుకోకుండా, నాది అనుకోకుండా, దీని మబ్బుల్ని ఏదో చెయ్యాలి అనుకోకుండా ఊరకు చూస్తున్నాం. ఆ బీచ్ దగ్గరికి వెళ్ళి సముద్రాన్ని చూస్తూ ఉంటారు. ఏంటి హాయి అందులో, ఏంటి హాయి అంటే సముద్రాన్ని ఏదో చెయ్యాలి నువ్వు అనుకోవట్లేదు కాబట్టి. అలలు పైకి లేస్తున్నాయి, పడిపోతున్నాయి, అలలు నేను ఆపుదాం అనుకోవట్లా, ఎందుకు పడిపోయింది అనుకోవట్లా, ఆహా లేచింది పడిపోయింది ఊరకు చూస్తున్నా నేను. దాంతో కలిసిపోలా, నాది అనుకోలా, నేనేదో చెయ్యాలి అనుకోలా, ఇక్కడ ఊరకు తెలుసుకుంటున్నా, హాయిగానే ఉంటుంది. అది సాక్షి అంటే ఊరకు చూసుకుంటున్నా. అదేవిధంగా మన రోజువారీ పనులను కూడా మనం చూడవచ్చు. నన్ను పట్టుకుంటూ, ఇది పట్టుకున్నా నేను పట్టుకున్నా, ఎట్టబోతున్నా చేతులతో ఇటు గట్టిగా పట్టుకున్నా అనిపిస్తోంది. నువ్వు చూస్తే చేతుల్లో పట్టుకునే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడో లోపల నుంచి, ఎక్కడి నుంచి వచ్చింది చేతికి పట్టుకునే శక్తి. కొంచెం దాని మీద పరిశోధన కొంచెం చెప్పు, చేతులు ఇక్కడ నరం ఉంటుంది, కండ ఉంటుంది, ఎముక ఉంటుంది, అవన్నీ ఇట్లా బిగుసుకుంటాయి. ఎందుకు బిగుసుకుంటున్నాయి, పట్టుకోవాలనుకోగానే బిగుసుకుంటున్నాయి, మళ్ళీ వదులు అంటే వదులుతున్నాయి, ఆ నరాలు బిగుంపు వదులుతోంది. ఇదంతా ఎట్లా జరుగుతోంది అని చూస్తే నాకు విచిత్రంగా ఉంటుంది. సరే, ఎంత విచిత్రం మన దాన్ని వివరించలేము. మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఇది ఎందుకో జరుగుతుంది. ఒక కుక్కకి ఇచ్చి పుస్తకాన్ని ఇట్లా పట్టుకుని ఈ పేజీ తెరువు అంటే తెరవలేదు కదా, మరి నేనెట్లా తిరగలుగుతున్నాను, నా గొప్పతనమా? ఈ శరీరం తయారైంది, శరీరంలో అటువంటి విశేషం ఉంది. కుక్క శరీరానికి ఉండవలసిన విశేషం దానికి ఉంది, ఆ విశేషం నాకు లేదు. అది వాసన ఎంత బాగా తేలిగ్గా పడుతుంది, అది మనకు లేదు. పక్షి శరీరం ఇట్లా ఎగిరిపోతుంది, ఆ విశేషం మనకు లేదు. నేను పుస్తకాన్ని ఇట్లా పట్టుకుని చదవగలుగుతున్నా, ఈ విశేషం వాటికి లేదు. ఇదంతా ఈశ్వరుని యొక్క సృష్టి, రకరకాలుగా ఉంటుంది. నువ్వేం చేయాలి, ఊరక తెలుసుకుంటూ ఉన్నావు, అది గుర్తించాలి. గుర్తిస్తే ఏమవుతుంది, ఈశ్వరుడు ఎట్లా ఈ డ్రామాను చూస్తున్నాడు, నువ్వు కూడా ఎట్లా డ్రామాను చూడొచ్చు. ఈశ్వరుడు ఎంత సృష్టి చేసి ఏడుస్తూ ఉంటాడండి, అది ఎప్పుడు నవ్వుతూ ఉంటాడా? ఏం లేదు, వినోదంగా చూస్తూ ఉంటాడట. ఒక భూకంపం తెప్పించాడు, 50,000 మంది చచ్చారనుకోండి, అరే రే పొరపాటు చేశాను, 50,000 మంది చచ్చారు ఇవాళ, అనవసరంగా తెప్పించానే అని బాధపడతాడా ఈశ్వరుడు? ఇక్కడ పోతే అక్కడ పుడతాడు, ఏమైంది ఇక్కడ 50,000 మంది తీసేస్తాడు, అక్కడికి 50,000 పుట్టిస్తాడు. ఇక్కడ భూమి మొత్తాన్ని తీసేస్తాడండి, ఇంకో భూమిని సృష్టిస్తాడు, అంతే. ఆయనకి ఏం లేదట అని కూడా అయిపోయింది. మీరు కూడా అటువంటి స్థితిలోకి రావచ్చు. సముద్రం దగ్గర కూర్చొని అలా లేస్తుంది పడిపోతుంది, నాకేం సంబంధం లేదు అన్నట్టుగా కూర్చొని దీని కాళ్ళు పట్టుకున్నాయి. కాసేపు లేద్దామని అనిపించింది, లేచింది. కాసేపు తిరిగితే బాగుండు అనిపించింది, తిరుగుతోంది. ఏదైనా తింటే బాగుండు అనిపించింది, తింటోంది. తినడానికి ఏమి దొరకలేదు, ఊరుకుంది.
వంట చేసుకోవాలనిపించింది, వండుకుంది. అన్ని అనిపించడం, చేసుకోవడం, అనిపించడం, చేయటం. నువ్వేం చేస్తున్నావు? ఈ విచిత్రాన్నంతా చూస్తూ ఉన్నావు. చూసేటటువంటి సాక్షివి నీవు. విశ్వసాక్షి సుఖీ భవ. ఇంతకుముందు శ్లోకం అవుతుంది. విశ్వసాక్షి, విశ్వం మొత్తానికి నువ్వు సాక్షి. ఏషాం సాక్షిణం ఆత్మానం మొట్టమొదటి శ్లోకంలో, ఉపదేశ శ్లోకంలో వచ్చింది. ఏషాం సాక్షిణం ఆత్మానం. వీటన్నిటికీ ఏది? పంచభూతాలకి, నీలో ఉన్న ఇంద్రియాలు, వాటన్నిటికీ సాక్షి స్వరూపం నువ్వు. విశ్వం మొత్తానికి సాక్షివి. విశ్వం మొత్తం కదులుతూ ఉంటుంది, నువ్వు కదలటల్లా. కదలకుండా ఉండేటటువంటి సాక్షి నువ్వు. కోటి జీవులు, కోటి వస్తువులు, కోటి ఘటనలు, కోటి భ్రమలు కలయందున వలె కదలుచుండగా కదలకుండగా కాంచు సాక్షి. నువ్వు కదలటలా. నువ్వంటే శరీర దృష్టితో కాదండి. శరీర దృష్టి వస్తే నువ్వు కూడా కదులుతున్నావు. శరీర దృష్టి లేకుండా ఊరకు తెలుసుకుంటున్నావు అనుకోండి. శరీరం కదిలింది, శరీరం కదిలిందన్న విషయాన్ని తెలుసుకుంటున్నావు అనుకోండి. నువ్వు కదలలా. నువ్వు ఉన్నావు, నువ్వు అదే రకంగా ఉన్నావు, కదలకుండా. అది నువ్వు కర్తవు కావు అని చెప్పాడు. నువ్వు కర్తవు కావు, భోక్తవు కావు. పెద్ద పెద్ద పనులు కూడా నువ్వు కర్తవు కాదు, చిన్న చిన్న పనులకి నువ్వు కర్తవు కాదు. ఏ పనులు ఎడ జరుగుతుందో నీకు తెలియదు. ప్రాణము పొంది నిలబెడుతుంటే బ్రతుకుదు నేననుకోనేలా. నేను బతుకుతున్నాను అనుకుంటాటండి. ఓ ప్రాణం ఒక శక్తి ఉంది. నేనేనండి బాగా సంపాదించి ఇంత తింటున్నాను, అందువల్ల నేను బతుకుతున్నాను అనుకున్నాండి. ఆ సంపాదించుకునే శక్తి, తినే శక్తి, తిన్నదాన్ని జీర్ణం చేసుకునే శక్తి ఏంటి తెలుసు నీకు? అది బతుకుతోంది. ఇందులో ఒక శక్తి ఉంది. ఆకలి అనిపిస్తే కదా నువ్వు తినేది. ఆకలి అనిపించడానికి ఒక శక్తి కావాలి. తింటే జీర్ణం చేసుకోవడానికి ఒక శక్తి కావాలి. చూస్తే 199 వంతులు వాడందరూ జరుగుతుంది. నీకేం తెలియదు. ఏం తెలుసు అంటే నేను అంటాం. నేను తిన్నాను, నేను జీర్ణం చేసుకున్నాను, నేను బాగా పుష్టిగా ఉన్నాను, ఈ నెలలో 5 కిలోలు పెరిగాను, ఇలా చెప్పుకుంటారు. నేను అనవసరంగా వస్తుందన్నమాట. నేను ఇది పరమేశ్వరుడు పెట్టిన మాయలో ఇది ఒక భాగం. నేను అనేది పెట్టి ఆయన అన్ని సృష్టి చేసి, జీవులు జంతువులు అన్ని సృష్టించి కొద్దిగా ఈ అహంకారాన్ని పెడితే ఇక అవి కొట్టుకుంటూ ఉంటాయి. ఆయన ఊరికి చూస్తూ ఉంటాడు. ఆయన సులువు ఏంటంటే ఆయన ఏం చేయక్కర ఒక్కొక్క జీవి నడపకుండా ఒక అహంకారం ఉండడానికి పెడితే వాడే కొట్టుకుంటూ ఉంటారు. తర్వాత చూద్దాం. బొమ్మలు ఉంటాయి చూడండి, బొమ్మలు కీచి వదిలేస్తే ఆ బొమ్మలు తిరుగుతూ ఉంటాయి. అట్లా మనకు కీచి వదిలేస్తాడు. ఆ కీ లాంటిది అహంకారం అనమాట. మనం కొట్టుకుంటూ ఉంటాం. మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని నేను కాదు కదిలేది. తలపులు మనసున్న పుడుతూ ఉంటే తలచితినే నన్నుకోనేలా. ప్రాణం పొందిన పుడుతుంటే మనస్సు ఏం చేస్తుందో ఆలోచిస్తూ ఉంటుంది. మనకి ముఖ్యంగా ఇక్కడ పట్టుకుంటుందండి. చేయగలుగుతాను, ఏగలుగుతాను, మనం తేలికగా చేయగలుగుతుందండి అని తేలిగ్గా చెప్తాం. కనపడుతుంది బాగా, ఈ తేలిగ్గా కనపడుతుంది. లోపలికి వెళ్తున్న కొద్దీ కొంచెం వేరు చేసుకోవడం కష్టం అవుతుంది. ఆలోచనలు వస్తున్నాయి. నేనే ఆలోచిస్తున్నా అనిపిస్తుంది. నేను ఆలోచిస్తున్నా. ఏం ఆలోచిస్తున్నాను? ఇవాళ వర్షం బాగా వస్తుందా, సాయంత్రానికి తగ్గుతుందా, ప్రయాణం కుదురుతుందా, కొంచెం ఇబ్బంది వస్తుందా, ఇట్లా ఆలోచిస్తున్నాం అనుకో. నేను బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చానండి అంటాడు. బాగా ఆలోచించి ఒక నిర్ణయం. ఏం నిర్ణయానికి వచ్చావు? వానను ఆపగలవా? లేదు, నేను ప్రయాణం క్యాన్సిల్ చేసుకుంటాను. ఇటువంటి నిర్ణయానికి వచ్చాను. బాగా ఆలోచించి నిర్ణయానికి వచ్చాను. ఆ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? ఆ నిర్ణయం ఎక్కడి నుంచి వచ్చింది చూడాలి. ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? చెయ్యి కదలటం ఎట్టాగో నువ్వు చెప్పలేవు. ఈ పుస్తకాన్ని పట్టుకున్నా ఎట్టాగో చెప్పలేము. ఎన్ని శక్తులు పనిచేస్తున్నాయి మనం చెప్పలేము. మరి ఆలోచించే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అదొక ఫ్యాక్టరీ ఏమైనా ఉంది? ఆలోచనల ఫ్యాక్టరీ ఉన్నది. ఆలోచనలు వస్తుంటాయి, ఫ్యాక్టరీలు తయారై. ఆ ఫ్యాక్టరీ యొక్క యజమాని నువ్వు కావు. అక్కడ వాచ్మెన్ అనమాట. ఎన్ని ఆలోచనలు వస్తున్నాయి పోతున్నాయి తెలుసుకోవచ్చు. అంతవరకు నువ్వు ఫ్యాక్టరీలో తయారైన వస్తువులన్నీ వెళ్ళిపోతుంటే అక్కడ వాచ్మెన్ చూస్తుంటాడు. ఇన్ని లారీలు వెళ్ళినాయి, ఇన్ని వస్తువులు బయటకు వెళ్ళినాయి, లోపలికి వస్తున్నాయి, అట్లా తెలుసుకుంటూ ఉంటాడు. అంతే నువ్వు. ఈ ఫ్యాక్టరీ యొక్క యజమాని ఎవరు? ఏమో ఈశ్వరుడు అందాం పోయి ప్రస్తుతం. ఈశ్వరుడు ఇవన్నీ తయారు చేస్తున్నాడు. ఆలోచనలు తయారు చేసేది ఆయన. అవి నడుస్తూ ఉంటాయి. నువ్వేం చేస్తున్నావు? ఊరికే చూస్తున్నావు. చూసి ఊరుకుండా వాచ్మెన్ ఏమనొచ్చు, నేను ఇవాళ
ఇన్ని కార్లను బయటికి పంపించాను, కార్ల ఫ్యాక్టరీ అనుకోండి, ఇవాళ 50 కార్లను బయటికి పంపించాను నేను అంటాడు అనుకోండి ఎవడు వాచ్మెన్. ఆ ఫ్యాక్టరీ ఏమిటి, ఎంత డబ్బు పెట్టారు, ఎంత టెక్నాలజీ, ఎంత తయారైతుంది ఏం లేకుండా అనుకోవచ్చు. వాడు ఏముంది, నేనే పంపించా, చూసి లెక్క పెట్టి నంబర్ రాసం ఎన్ని కార్లు వెళ్తున్నాయి, ఏ కార్లు నేనే పంపించా అన్నట్టు. అట్లా ఈ ఆలోచనలన్నీ నేనే చేస్తున్నా, ఈ నిర్ణయాలన్నీ నేనే చేస్తున్నా అనొచ్చు. అంటారా? అనుకోండి, అదేం పోయింది అంటున్నారండి. అదే చేస్తున్నారు. ఏదో ఫ్యాక్టరీలో తయారైన వాటిని నేనే తయారు చేస్తున్నాను అనుకుంటున్నాను. ఆలోచనలు ఎడతారు అసలే తెలియదండి. చెయ్యట్ట కదులుతుంది కొంతవరకైనా. మనం కాబట్టి సైంటిస్టులైనా దాన్ని పరిశోధన చేసి చెప్తున్నారు. చెయ్యి కదలాలంటే గట్టిగా పట్టుకోండి, గట్టిగా ఉండాలి. దాన్ని ఎముకలు అంటారు. మనకు తెలియదు, ఎముకలు లోపల ఉన్నాయి, దాని చుట్టూ కండ ఉంటుంది. దాన్ని కదిలించడానికి ఏవో స్నాయువులు అంటారు, ఏదో ఫైబర్స్ ఏవో ఉంటాయి. దానికి సిగ్నల్స్ పంపడానికి నర్వస్ సిస్టమ్ ఉంటుంట. ఇవన్నీ పనిచేయడానికి ఆహారం జీర్ణం అయిన తర్వాత శక్తి కావాలి. ఆ శక్తిని తీసుకురావడానికి నెత్తురు ప్రవహించాలి. ఇంత టెక్నాలజీ ఉంటుంది దీంట్లో, మనకేం తెలియదే. కొంతవరకు అర్థమైంది, సైంటిస్టులు ఎంత పూర్తిగా ఎంతవరకు అర్థం కొంతవరకు. ఆలోచనలు ఎట్లా వస్తున్నాయి వాళ్ళకు కూడా అర్థం కాల. చాలా పరిశోధన చేస్తున్నారు పాపం. ఆలోచనలు ఎట్లా వస్తున్నాయి తెలియటలా. మెదడులో జరుగుతుంది. ఇక్కడి నుంచి ఇక్కడ కరెంటు పోతుంటే ఒక ఆలోచన లాగా వస్తుంది. కరెంటు పోవడం ఏంటి, చిన్న చిన్న కరెంట్ ఏంటి, మెదడులో ఒకవైపు నుంచి ఒకటికి ఏదో దూకుతుంది. అప్పుడు మనకు ఆలోచన వచ్చినట్టు అనిపిస్తుంది. ఏంటి అది వాళ్ళకే పూర్తిగా అర్థం కాల. ఆలోచనలు ఎట్లా వస్తున్నాయి, ఆలోచన ఎవరు తయారు చేస్తున్నాడు ఏమో. మనకి ఇటువంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? కుక్కకు వచ్చే ఆలోచనలు మనకు వస్తాయా? ఆవులకు వచ్చే ఆలోచనలు మనకు వస్తాయా? వాటి ఆలోచనలు వేరుగా ఉంటాయి. వాసన చూస్తుంటాయి, ఎక్కడ తినడానికి గడ్డి దొరుకుతుంది, మాంసం దొరుకుతుంది, అట్లా ఆలోచిస్తూ పోతాయి. అవి వాటికి తగిన ఆలోచనలు వాటికి వస్తున్నాయి. మనుషులకు తగిన ఆలోచనలు మనుషులకు వస్తున్నాయి. ఏంటి పక్క వాడిని అట్లా పిక్కు తిందాం అనుకోండి, ఇది మనుషులకు తగిన ఆలోచన. ఇవి ఎక్కడైతే వస్తున్నాయి అంటే మనిషి ఎట్లా ఆలోచించాలో, మనిషి స్వభావం దానికి తగిన ఆలోచనలు తెప్పించే శక్తి అక్కడ ఉంది. ఎక్కడ ఉంది? ఈ శరీరాన్ని తయారు చేసిన ఫ్యాక్టరీలో ఉంది. శరీరాన్ని తయారు చేసిన ఫ్యాక్టరీ, అందులో ఆలోచనలు తయారు చేసిన ఫ్యాక్టరీ, అందులో శరీరానికి తగినట్లుగా ఆలోచనలు వస్తున్నాయి. మనం ఏం చేస్తున్నాం? వెర్రి మొహం వేసుకొని చూస్తున్నాం, ఊరకు చూస్తున్నాం. దేవుడు నిన్ను పెట్టాడు ఏమని, నేను ఒక పెద్ద నాటకం తయారు చేశాను, అందులో ఒక పాత్ర ఇస్తాను, అని ఒక పాత్ర పోషిస్తూ కూడా యాక్ట్ చేసి నువ్వు కూడా అనుభవించుదాన్ని అంటే, నేను పాత్రను నేను ఆ డైరెక్టర్ గారు ఈశ్వరుడు చెప్పినట్టుగా నటిస్తున్నాను అంటే పర్వాలా. అట్లా కాకుండా ఆ పాత్రలో లీనమైపోయి వాడు ఏడవటం మొదలుపెట్టాడు. నువ్వు ఏడ్చినట్టు నటించాలరా, కాదు నేను నిజంగానే ఏడుస్తాను అంటే అది బాధ, అది అహంకారం వచ్చేసింది అనమాట. నటించాలి, ఏడ్చినట్టు నటించాలి. అది అంటే కొంచెం తెర వెనక్కి నేను బాగా నటించానా, బాగా ఏడ్చానా అని అడగచ్చు ఎవడన్నా కావాలంటే. కానీ నేను నిజంగా ఏడ్చేసి ఆ తెర వెనకాలకి వెళ్ళిపోయినా కూడా ఇంకా ఏడుస్తూనే ఉండి 2 రోజులు 3 రోజులు ఏడుస్తూనే ఉండి, మొన్న నాటకం వేసి ఇవాళ కూడా ఏడుస్తుంటావా? అది మనిషి యొక్క స్వభావం. అహంకారం అంటే అట్లా ఉంటుంది. సుఖ దుఃఖములు. నువ్వు ఏడవద్దు, నటించు. ఎందుకు? ఇదంతా ఒక జగన్ నాటకం. నా నాటకంలో భాగంగా నువ్వు ఒక పాత్రవి, నువ్వు కూడా నాలాగా అనుభవించు. నేను అనుభవిస్తున్నాను ఈ ప్రపంచం మొత్తాన్ని. ఎట్లా? సాక్షి మాత్రంగా. ఈశ్వరుడు ఎట్లా ఉంటాడు? అంత సృష్టి చేసి సాక్షి మాత్రంగా అన్ని చూస్తుంటాడు. లాభం, ఇక్కడ ఇంత లాభం వచ్చింది, అక్కడ నష్టం వచ్చింది, ఇక్కడ ఇంతమంది పుట్టారు, ఇక్కడ ఇంతమంది చచ్చారు, ఇక్కడ వీడిని మర్డర్ చేశాడు, వాడిని ఇంకోటి ఎవడ పట్టుకుని జైల్లో పెట్టాడు. ఇవన్నీ ఊరికి చూస్తూ ఉంటాడు. మన సినిమాల్లో కథలు డైరెక్టర్లు ఎట్లా ఉంటారో అంతకు మించిన డైరెక్టర్ అనమాట. ఆయన నడిపిస్తూ ఉంటాడు అంతా. ఇంత చేస్తూ ఉంటే ఏం చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు అంటే ఇదంతా ఈ సృష్టి తన వినోదం కోసంగా చేస్తున్నాడు అనుకోవాలి. ఈశ్వరుడు బాధపడటం కోసం కాదు. అంత వినోదంగా కథ చూసినట్టు, సినిమా చూసినట్టు అట్ట ఓహో అనుకుంటూ చూస్తున్నాడు. మంచి చెడులు లేవు ఆయనకి. నువ్వు కూడా అట్లా ఉండొచ్చు, అప్పుడు నువ్వు కూడా ఈశ్వరులాగా అయిపోతావు. ఈ రహస్యం ఇంతవరకు బయటపెట్టలా. ఆయన పట్టుకున్నాడు. ఈ రహస్యం బయటపడకుండా కాపాడుతూ మనకి అహంకారం పెట్టాడు. బాధపడుతున్నాడు. మనం బాధపడితే ఆయన సంతోషిస్తున్నాడు. మనం రహస్యం తెలుసుకుని నేను కూడా బాధపడను అన్నాడు అనుకోండి, ఏం చేస్తాడు? వీడు పనికిరాడు డ్రామా వేయడానికి, నాటకం వేయడానికి పనికిరాడని మోక్షం ఇచ్చేస్తాడు మీకు. ఇక వదిలే, నువ్వు నాటకం ఎదురుపో అంటాడు. అన్నమాట. మనం ఎంతసేపు నాటకంలో పాత్రలు మనం లీనమైపోయి ఏడుస్తూ, నవ్వుతూ, డాన్సులు చేస్తూ, పాటలు పాడుతుంటే ఆయనకి సంతోషం.
రహస్యం తెలుసుకుంటే తీసేస్తాడు. ఏంటి రహస్యం? నేను కర్తను కాదు, భోక్తను కాదు, ప్రపంచం నడుస్తోంది నడుస్తోంది నడుస్తోంది, నేను ఆలోచించడంలో సంబంధం లేకుండా నడుస్తోంది. ప్రాణము పొంది నిలబెడుతుంటే బ్రతుకుదు నేననుకోనేలా, తలపులు మనసున పుడుతూ ఉంటే తలచితి నేననుకోనేలా. ఇన్ని రకాలుగా ఉంటాయండి మనసు. రకరకాల ఇట్లా అనిపిస్తుంది, కాదు అట్లా అనిపిస్తుంది, కాదు ఇదే నాకు తెలియదు, ఎవడన్నా అని తెలుసుకో, వాడికి ఏదో పుస్తకం చదువుతుంది, శాస్త్రం చదివి తెలుసుకో, ఇట్లా ఎన్నో రకాలుగా పనిచేస్తూ ఉంటుంది. ఇదంతా కూడా ప్రకృతి ధర్మమే. నేను ఊరికే చూస్తూ ఉన్నా. సంకల్పంబులు వికల్పంబులు సంశయ నిర్ణయ వికారములు. సంకల్పాలు వికల్పాలు, ఇట్లా ఇట్లా కాదు, సంశయం మధ్య మధ్యలో డౌట్స్, నిర్ణయం ఫైనల్ గా ఇట్లా నిర్ణయం చేసుకున్నాను. అంతరంగమున ఉబుకుతూ ఉంటే అవి నావే అనుకోనేలా. నేను చేస్తున్నాను అనుకోనే తప్పు. వస్తుంటాయి, వాళ్ళందరూ వస్తుంటాయి ఆలోచనలు అవన్నీ. ఆపుదామా ఆపుదామా, ఆపితే సుఖం అనుకోకర, నువ్వు రాని, నేను కాదు, నాకు సంబంధం లేదు అంటే చాలు. అవి నావే అనుకోనేలా. అన్ని తలపులు వాటికి అవి అశేషంబుగా పుడుతూ ఉంటే చేయవలయునను ఇచ్చ మాత్రము నాధీనమనుకోనేలా. నేను చేయాలనుకున్నాను కాబట్టి నా ఆలోచనలు వచ్చినాయి, నేను నిర్ణయించాను అనుకోవటం అవి కూడా వాళ్ళందరూ వస్తున్నాయి. చేయాలనే కోరిక, మాట్లాడాలనే కోరిక నాకు వచ్చింది, ఎట్లాగో వచ్చింది. పుస్తకం పట్టుకోవాలనే కోరిక వచ్చింది, ఎట్లాగో వచ్చింది. ఇంత బాగా ఆలోచించి ప్లాన్ చేసి కాదు, ఎట్లాగో వచ్చింది. ఇది చూసి చదువుతున్నాను, ఈ అక్షరాన్ని ఈ అక్షరాన్ని కూడుకొని మా మాటలన్నీ కలుపుకొని చదువుతున్నా, ఎట్టా వచ్చింది, ఎట్టగో వచ్చింది. ఇక్కడ చూస్తుంటే అంత విచిత్రంగా ఉంటుంది, అంత విచిత్రంగా ఉంటుంది. నువ్వు ఆ విచిత్రాన్ని చూడాలి, అందులో దూరకూడదు. ఇక్కడ ఊరికి చూస్తూ ఉంటా, ఓహో 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 ఓహో. ప్రకృతి ఈశ్వర నియమము చేత ప్రపంచంబును నడుపుతూ ఉంటే, ప్రకృతి ఈశ్వర నియమం, ప్రపంచంబును నడుపుతూ ఉంటే పనులు చేయుటకు స్వాతంత్ర్యము తనకు కలదనుకోనేలా. నీకు ఏంటి స్వాతంత్రం ఉంది? ఏ పని చేయడానికి నీకు స్వాతంత్రం ఉంది? ఏం చేస్తావు? ఎన్నో పనులు నేను అనుకున్నానండి, చేయలేకపోయాను. జీవితం అంతా అయిపోయిన తర్వాత ఇంకొక గంట ఉంది నీకు ఫైనల్. ఈ గంటలో నువ్వేం ఆలోచిస్తావు ఆలోచించు అన్నాను అనుకోండి. ఈ జీవితంలో నేనేం సాధించాను? ఏం సాధించాను ఈ జీవితంలో? నేను ఎన్ని టన్నుల ఆహారం తినుంటాను? ఇదా సాధించేది? ఎన్నిసార్లు నిద్రపోయి ఉంటాను, ఎన్నిసార్లు స్నానం చేసి ఉంటాను, ఎన్నిసార్లు బట్టలు వేసుకొని ఉంటాను? ఇవేగా మనం సాధించింది. ఏం సాధించావు? వచ్చినప్పుడు ఎట్టా వచ్చామో, పోయేటప్పుడు ఎట్టబోతున్నావు, ఏమి సాధించింది? ఇదంతా ఎంతో విచిత్రంగా ఉంటుంది. ఎంత చూస్తుంటే ఎందుకు పెట్టాడో ఈ నాటకం. ప్రకృతి ఈశ్వర నియమము చేత ప్రపంచంబును నడుపుతూ ఉంటే పనులు చేయుటకు స్వాతంత్ర్యము తనకు కలదనుకోనేలా. మన స్వాతంత్రం అయితే దానిలో అట్ట జరుగుతున్నాయి. కాదండి, కొద్దిగా ఉందండి, చాలా స్వల్పం అండి. వర్షం ఎట్టా వస్తుందో తెలియదు, తుఫాన్ ఎందుకు వస్తుందో తెలియదు. మనకి వెళ్ళిన శాతం ఏంటి? వాన వస్తుంది కాబట్టి గొడుగేసుకెళ్దాం. ఒకవేళ నీకు స్వాతంత్రం ఉంది అనుకుంటే కొద్దిపాటి స్వాతంత్రం, 99% తెలియకుండా జరుగుతుంది. ఒక శాతం ఏమైనా తెలుసేమో, అది కూడా తప్పే. గొడుగు వేసుకెళ్ళాలి అనే ఆలోచన పుడుతోంది అన్నాం, కానీ నీ అంతటా నువ్వు చేసినట్టు కాదు. ఒకవేళ నేనే చేస్తున్నావు అనుకున్నా, నీకు స్వాతంత్రం ఎంత ఈ ప్రకృతిలో? భూమి మొత్తంగా అసలు భూమికే స్వాతంత్రం లేదు. ఊరికి గిర్రం తిరుగుతూ ఉంటుంది. దానికే స్వాతంత్రం లేక కొట్టుకుంటూ ఉంటే ఆ భూమి మీద పుట్టిన నీకేంటి స్వాతంత్రం? ఏం లేదు. పనులు చేయుటకు స్వాతంత్ర్యము తనకు కలదనుకోనేలా. అయితే పనులు ఆగిపోతాయండి. అమ్మ ఏదో చేయాలనిపిస్తుంది, చేస్తూనే ఉంటాం. చేయాలనిపిస్తుంటూ చేస్తూ ఉంటాం. నేను చేస్తున్నాను అనుకోకుండా ఒక్క మాట, ఒక్క చిన్న పని చేయండి. నేను అనుకోకుండా చేయండి. నేను అనుకోకుండా చేయండి. సకల చరాచర విశ్వంబంతా స్వప్నము వంటిది అయ్యుంటే, యోగ వాసితం
పద్ధతి అన్నమాట. నిన్న కథ చూసాం కదా, సకల చరాచర విశ్వం అంతా స్వప్నము వంటిది అయ్యుంటే నేనను అహంకారము నిక్కంబని అనుకోనేలా. అంతా స్వప్నంలో, ఈశ్వరుడు యొక్క స్వప్నం అనుకోండి. ఆ స్వప్నం లాంటిది ఏంటి, అందులో నేననేది స్వప్నం, అది స్వప్నమే. దానికేం ప్రత్యేకత ఏం లేదు. మరి ప్రత్యేకత ఎవరికి ఉందండి? ఇదంతా కలిపి అటు వరకు చూసేవాడు వేరు ప్రత్యేకం. మారే వస్తువు మారని వస్తువు రెండుగా వాడు పెట్టుకోవచ్చు. ఇదంతా మారేదానికి ఎందుకు వస్తుంది? అహంకారం కూడా మారేదానికి వస్తుంది, మనస్సు కూడా మారేదానికి ఎందుకే వస్తుంది? అటు ఊరక సాక్షిగా చూసేది మారని వస్తువు, తరగని మారని వస్తువు. తరగని మారని వస్తువునా తెరపై బొమ్మలు జగమన్నా. బొమ్మలు, ఇవన్నీ బొమ్మలు 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 తెర మీద ఇట్లా చూడవచ్చు. ఎన్నో రకాలుగా, ఏ రకంగా చూసినా నీవు కర్తవు కావు. మరి కర్తను కాదు కానీ భోక్తనేమో అంటే అది కూడా చెప్తుండ. అట్లా కూడా కొంత శాస్త్రం ఉంది. ఈశ్వరుడు కర్త, జీవుడు భోక్త అన్నారు. ఈశ్వరుడు అన్ని పనులు చేస్తుంటే వీడు అనుభవిస్తూ ఉంటాట. ఏమనుభవిస్తుంటాడు? అనుభవం అనగానే మరి చాలా గొప్ప విషయం అనుకోకండి. సుఖము దుఃఖం రెండు. దుఃఖాన్ని కూడా అనుభవిస్తూ ఉంటాడు, సుఖాన్ని కూడా అనుభవిస్తూ ఉంటాడు. ఇది కొంచెం ఇంకా ఉంటుంది. నాకే కదా సుఖం వచ్చింది, నేను ఓర్చుకోలేకపోతున్నానండి ఇట్లా చెప్పుకుంటున్నాను కదా అంటే అది కూడా నువ్వు చేసేది కాదు, అది కూడా వస్తోంది. దుఃఖం అనేది వస్తోంది, సుఖం అనేది వస్తోంది, నువ్వు వాటిని చూస్తున్నావు. దీన్ని కూడా మనం అభ్యాసం చేయవచ్చు. సుఖము దుఃఖం వచ్చినప్పుడు ఏమిటి సుఖం, ఎక్కడి నుంచి వచ్చింది అని ప్రశ్న వేసుకొని చూడొచ్చు. దుఃఖం వచ్చినప్పుడు ఏమిటి దుఃఖం ప్రశ్న వేసుకొని చూడొచ్చు. ఏంటంటే దుఃఖం అంటే ఏంటి, సుఖం అంటే ఏంటి? దుఃఖం అంటే మనసు ఒక రకంగా ఉంటుంది. ఏంటి ఒక రకం అంటే? కుంగిపోతున్నట్టు, చెలుస్తున్నట్టు, కొట్టుకుంటున్నట్టు, దొర్లుతున్నట్టు, పొర్లుతున్నట్టు ఏవో ఉంటాయి. ఇట్లాంటి మాటలు పెట్టుకోండి. గుండెల్లో అదురుతున్నట్టు, కడుపులో రంపపు కోతలాగా పెట్టినట్టు, ఇటువంటి ఉంటాయిగా భావాలు. అవన్నీ నీకు అనిపిస్తూ ఉంటే దుఃఖము అంటున్నావు. వాడినట్టు చూడటం నేర్చుకున్నారనుకున్నా. ఏంటి అసలు దుఃఖం అంటే అని చూస్తే కడుపులో కోస్తున్నట్టుగా అనిపిస్తోంది, గుండెలో రగిలిపోతున్నట్టుగా అనిపిస్తోంది. ఇట్లా అన్నాం. రగలటం అంటే ఏంటి, కొయ్యడం అంటే ఏంటి చూస్తూ ఉంటే నువ్వు వేరైపోతావు. దుఃఖాన్ని కూడా నువ్వు వేరైపోతావు. దుఃఖం అనేటువంటిది మనస్సులో కలిగేటటువంటి ఒక భావం, ఒక రకమైన చలాన్ని దుఃఖం అంటున్నాం. మరి సుఖం అంటే ఏంటి? అది ఇంకొక రకమైన చలనం. సుఖంలో ఏముంటుంది? ఈ చలనాలు కొంచెం తక్కువగా ఉంటాయి. రకరకాలుగా చలనించకుండా కొంచెం తక్కువగా లైట్గా అటు వెళుతూ ఉంటుంది. స్లో మోషన్ పిక్చర్ లాగా వెళుతూ ఉంటుంది సుఖం అంటే. అట్లా వెళుతూ ఉంటుంది. మన స్వరూపం మనకి కొంచెం బాగా తెలుస్తూ ఉంటుంది సుఖం అన్నప్పుడు. అది కూడా ఒక రకమైన చలనమే. దుఃఖం కూడా ఒక రకమైన. మీరు ఏం చేయాలి? ఆ సమయంలో ప్రశ్న వేసుకొని చూడగలగాలి. దుఃఖం బాగా వస్తుంది. దుఃఖం వస్తున్నప్పుడు ఎవరికి దుఃఖము? నాకు. నేనెవరు? కుదరటం లేదు అంటే మామూలు అంత హాయిగా ఉన్నప్పుడు, శాంతంగా ప్రశాంతంగా ఉన్న సమయంలో దీన్ని అభ్యాసం చేస్తే ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నాను. ఏంటి ఎప్పుడంటే అప్పుడు దుఃఖం ఎవరికి ఏదొచ్చిన చిన్న విషయం, పుస్తకం పట్టుకున్నాను. ఎవరు పుస్తకం పట్టుకున్నారు? నేనంటే ఏంటి? శుద్ధ చైతన్యం. పట్టుకుంది ఎవరు? నాకు తెలియదు. ఎవడో పట్టుకున్నాడు. ఇటువంటి మనం ప్రాక్టీస్ చేయొచ్చు. ఇది పెద్దగా సుఖ దుఃఖాలు లేని సమయంలో అభ్యాసం చేస్తుంటే తీవ్రమైనటువంటి సుఖ దుఃఖాలు వచ్చినప్పుడు కూడా ఎవరికి? నాకు. నేనంటే ఎవరు? వేరు 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 వేరైపోయినా. ఈ శక్తి మనకి సహజంగానే ఉందండి, చూసే శక్తి. మనం అనుకుంటున్నాం ఎంత జ్ఞానం బోధ చేసుకుంటే గానీ మనకి రాదని. కాదు, ఇంత తెలుసుకోని వాళ్ళకు కూడా ఉంటుంది. తీవ్రమైన దుఃఖం వస్తే ఎన్ని రోజులు ఏడుస్తాడు? చాలా తీవ్రమైన దుఃఖం మీకు జీవితంలో వచ్చింది, ఏదో గుర్తుపెట్టుకోండి, ఏదో ఒకటి గుర్తు తెచ్చుకోండి. చాలా తీవ్రమైన దుఃఖం వచ్చింది. ఎన్నాళ్ళు బాధపడ్డారు మీరు? ఇంతకుముందు ఏదో వచ్చింది అనుకోండి, ఎన్నాళ్ళు బాధపడ్డారు? గంటల, నిమిషాల, రోజుల, నెలల, సంవత్సరాల? యావరేజ్ మీద చెప్పండి. పెద్ద దుఃఖం వచ్చింది, యావరేజ్ మీద ఒక రోజు మహా బాధపడి ఉంటారు. కొన్ని 2, 3 రోజులు, 3 రోజులు తర్వాత ఏమంటారు? చీపని అనుకుంటారు. ఎంత ఎన్నాళ్ళకి బాధపడతాం దీనికోసం? పోయిన వాడితో మనం పోతామా? మన సుఖంలో పోయినాడు, మనం హాయిగా ఉండాలి అన్నట్టుగా పనిచేస్తూ ఉంటుంది మనసు. ఆ స్వభావం ఉంది దానికి. సుఖం కోరుతూ ఉంటుంది కాబట్టి సుఖం ఎట్లా అని
తప్పించుకునే శక్తి దానికి ఉంది. తప్పింపక తా నవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమధన్యుడు. అట్లా తప్పించుకు తిరగడం దానికి అలవాటే. తీవ్రమైన దుఃఖం వచ్చినప్పుడు ఎంత తీవ్రం వచ్చినా సరే గంట, ఒక రోజు, మహా అయితే 2 రోజులు, 3 రోజులు, 10 రోజులు ఆ తర్వాత సర్దుకుంటుంది. ఆ శక్తి దాంట్లో ఉంది మనసులో. మనం ప్రత్యేకంగా కల్పించిన శక్తి కూడా కాదు. ఎక్కడిది ఆ శక్తి అంటే ఆత్మశక్తే. ఆత్మ నిశ్చల స్వరూపం కాబట్టి, మనస్సు కూడా అందులో నుంచే వచ్చింది కాబట్టి తన నిజస్వరూపాన్ని దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సుఖంగాని దుఃఖంగాని వచ్చినప్పుడు, తట్టుకోలేనప్పుడు వచ్చినప్పుడు అటు వెళ్ళిపోతుంది. ఇంకా బాగా తట్టుకోలేని పరిస్థితి వచ్చింది అనుకోండి, ఏమవుతుంది? స్పృహ తప్పి పడిపోతారు. స్పృహ తప్పి పడిపోవడం అంటే ఏంటి? దుఃఖాన్ని తప్పించుకున్నావు అని. స్పృహ తప్పడం అంటే ఏంటి? దుఃఖాన్ని తప్పించుకున్నావు. దుఃఖాన్ని తప్పించుకోవడం ప్రకృతిలో అదొక లక్షణం. తప్పించుకోవడం కోసం అలా స్పృహ తప్పి పడిపోతారు. మళ్ళీ కొంచెం స్పృహలోకి వచ్చింది, మళ్ళీ బాగా తీవ్రం, మళ్ళీ స్పృహ తప్పి పడిపోతారు. మనం ఈ రామాయణం, భారతం ఇట్లాంటి యుద్ధాలు చేస్తుంటారు కదండి. ఆ యుద్ధాలు చాలా వీడి ఒక బాణం వేయగానే తీవ్రంగా దెబ్బతిని మూర్చిపోయినట్ట. మళ్ళీ కాసేపుడు చేరుకుని మళ్ళీ యుద్ధం మొదలు పెట్టాడు. వీడు కొడితే వాడు మూర్చిపోయినాడు. ఈ మూర్ఛ చాలా వాడుతుంటారు ఈ మా భారతం, రామాయణ యుద్ధాల్లో. మూర్చిపోవడం అంటే ఏంటి? ఆ దెబ్బకి తట్టుకోలేక పడిపోయినాడు. కాసేపు అయ్యేటప్పుడు మళ్ళీ మెల్లిగా వచ్చి తన మామూలు స్వరూపంలోకి వచ్చాడు. ఇది కూడా ప్రకృతిలోనే ఉంది. నేను తట్టుకోలేను అనుకోకండి. తట్టుకోగలిగిన శక్తి అందరికీ ఉంది. ఎటువంటి కష్టం వచ్చినా తట్టుకోగలిగిన శక్తి ఉంది. అందుకని ఇప్పుడు సుఖ దుఃఖాలంటే ఏంటి? సుఖ దుఃఖాలు కూడా మనస్సంబంధములు అన్నాడిన. నీవి కావు. ధర్మాధర్మములు, సుఖ దుఃఖములు మనస్సంబంధములు. మనసులో అనిపిస్తుంది ఇది ధర్మం, ఇది అధర్మం, ఇది ధర్మం, ఇది అధర్మం, ఇట్లా చేయాలి, ఇట్లా చేయకూడదు అనిపిస్తూ ఉంటుంది. అది నీ సొంతంగా రావచ్చు, సంఘం పెట్టింది కావచ్చు, గవర్నమెంట్ పెట్టింది కావచ్చు, శాస్త్రాలు పెట్టినవి కావచ్చు. ధర్మం అనిపిస్తుంది, అధర్మం అనిపిస్తుంటుంది. అది మనస్సు సంబంధం, మనస్సు ఆలోచిస్తు నువ్వు కాదు. అట్లాగే సుఖ దుఃఖాలు రకరకాల చలనాలు వస్తుంటాయి. తీవ్రమైన దుఃఖం అంటే తీవ్రమైన అలజడితో కూడినటువంటి, కింద మీద పడుతూ ఏం చేయాలి తెలియట్లేదురా బాబు అన్నట్టుగా మనస్సు కొట్టుకుంటూ ఉంటే దుఃఖం. ప్రశాంతంగా ఎక్కువలేగా బాగుంది అన్నట్టు కొంచెం ఆలోచనలు వస్తుంటే సుఖం. అవి కూడా మనస్సంబంధములే. ఆ సుఖం, ఆ దుఃఖం రెండు కూడా మనస్సంబంధములు. ఈ విషయాన్ని మనం అనుభవంలో తెలుసుకోవచ్చు. ఎప్పుడు? ఈసారి సుఖం కానీ దుఃఖం కానీ కలిగినప్పుడు. ఇప్పుడు దుఃఖపడుతున్నాడు, కొంతమంది దుఃఖపడుతుంటారు. కాళ్ళు పట్టుకొని, మోకాళ్ళు పట్టుకొని, నడుములు పట్టుకొని ఉంటారు కదా. వాళ్ళు దాని మీద ప్రశ్న వేసుకోండి, ఎక్కడ ఎవరికి ఈ దుఃఖము అని అనుకోండి. నడుము నొప్పిగా పట్టుకుంది, ఎవరికి ఈ దుఃఖం? ఎవరికి ఈ దుఃఖం? బయట అందరు ఇక్కడే ఉన్నట్టున్నారుగా, కనపడుతుందండి. ఇప్పుడు ఏదో రకమైన శారీరకమైన దుఃఖం వచ్చింది అనుకోండి, ఎవరికి ఈ దుఃఖం అని పెట్టుకున్నాం. ఎవరికి ఈ దుఃఖం అంటే మొట్టమొదటి సమాధానం ఏమొస్తుంది? నాకు. ఎక్కడ నొప్పిగా ఉంది? నాకు ఈ నడుము దగ్గర కొంచెం నొప్పిగా ఉందండి. నడుములో నొప్పే నీకా నొప్పి అన్నాం అనుకోండి. నాకు కొంచెం జాగ్రత్త వస్తుంది, నడుములో నొప్పి. నువ్వెవరు? నడుములో నొప్పిని తెలుసుకునేటువంటి వాడు నేను. ఈ నడుములో నొప్పి ఉందని తెలుసుకోవడం నేను. సుఖము దుఃఖం రెండు కూడా, ఇవి కూడా మనస్సంబంధములు, నీవి కావు. సుఖము దుఃఖం ఎడ తెలుస్తుంది ఈ విషయం? నాకెడ తెలుస్తుంది? నీకు తెలుస్తుంది. నేను బాధపడుతుంటే మీకు తెలుస్తుంది. సుఖము దుఃఖం నావి కాదు. అంతే కదండి. ఎవడు నీకొస్తే తెలుస్తుంది దుఃఖం. ఇట్లా కూడా అన్నది గురుగారిని పట్టుకుని నీకొస్తే తెలుస్తుంది కాదండి. మనకి సుఖ దుఃఖాలు వచ్చినప్పుడు మనమే తెలుసుకోవాలి. తెలుస్తూనే ఉంటుంది, కానీ ఎడ తెలుస్తుంది? అక్కడ నాది అని కూడా తెలుసుకుంటున్నాం ప్లస్ నాది అనే మాట కలుపుతున్నాం. ఇప్పుడు ఏమంటున్నాం? తెలుసుకోండి, నాది అన్న మాట కలపదు. ఊరక తెలుసుకుంటే ఎవడో బాధపడుతున్నాడు అన్నట్టుగా మనం తెలుసుకోవచ్చు. వేరు చేసుకుని చూసుకోవడం అంటే అది. నేనెవరు ప్రశ్నతో ఇదే అన్నిటికీ మూలం. నేనెవరు తెలుసుకుంటే వేరైపోయింది. ఆ వేరైన వాడు దుఃఖపడుతున్నాడా, మనసు దుఃఖపడుతుందా తెలుసుకోవచ్చు. ఇప్పుడు దీనికి ఏం చేయాలి? అన్నిటికీ ఇదే, అన్ని చేసినట్టే. ఏం చేయాలి దీనికి? ఇదే ప్రశ్నించుకోవడం. విచారణ మార్గం ఉంది. విచారణ. దుఃఖం కలిగినప్పుడల్లా ఎవరికి దుఃఖము, సుఖం కలిగితే ఎవరికి సుఖము
అసలు సుఖం అంటే ఏంటి తెలుసు. సుఖం అంటే మనసు ఇట్ట చెలుస్తూ ఉంటే సుఖము, ఇట్లా 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 చెలుస్తూ ఉంటే దుఃఖము. ఏం చేయాలి ఇప్పుడు? నువ్వు వాటిని ఏం చేయక్కర్లేదు, నువ్వు వేరుగా అయిపో. సుఖాన్ని నేను చూస్తున్నాను, దుఃఖాన్ని నేను చూస్తున్నాను. సుఖం అట్టే పెట్టుకోవచ్చు కదండి. సుఖాన్ని కూడా వేరు చేసుకోవడం ఎందుకు అంటే, సుఖాన్ని కూడా వేరు చేసుకుని ఇంకొక రకమైన సుఖం ఉంటుందండి, అంతకు మించిన సుఖం. అదేంటి? శాంతం. అధునైవ సుఖీ శాంతో బంధముక్తో అన్నాడు. సుఖము వస్తుంది. ఏది? విషయాలు అనుభవిస్తున్నప్పుడు ఎటువంటి సుఖం వస్తుంది అంటే, కొద్దిపాటి ఆత్మానందం కలుగుతుంది. మనసు కొంచెం తక్కువగా ఉంటుంది సుఖం ఉన్నప్పుడు. మనసు కొంచెం తక్కువగా చెలుస్తూ ఉంటే కొంచెం ఆనందం వస్తుంది. పూర్తిగా అయినప్పుడు ఇంకా సుఖం. ఆ సుఖాన్ని కొంచెం మనం తికమక పడకుండా ఉండటం కోసం శాంతము అని పేరు పెడదాం. సుఖం అన్నమాట అన్ని సందర్భాలను వాడుతూ ఉంటారు, శాంతం అన్నమాట మటుకు అన్ని సందర్భాలు వాడరు. మామిడి పండు తింటే శాంతంగా ఉంది అని అంటారు కదా. ఎందుకని? మామిడి పండు తింటే సుఖంగా ఉంది అంటాం. ఎప్పుడు శాంతంగా ఉంది? వాడు తినకుండా ఉంటే నాకు శాంతంగా ఉంది, నేను తింటే బాగా. అటువంటి సందర్భాల్లో శాంతము అన్నమాట వాడతాం. మనశ్శాంతి అన్నమాట. అంటే అటు సుఖము లేదు, దుఃఖము లేదు, అట్లా ఊరక ఉండగలిగిన స్థితిని మనం శాంతము అంటున్నాం. అది దొరుకుతుంది మనకి ఈ రెండింటికి వేరుగా ఉంటే. అందుకే ధర్మాధర్మములు, సుఖ దుఃఖములు, మనస్సంబంధములు నీవి కావు. ఎందువలన? నీవు కర్తవును గావు, భోక్తవును గావు. నువ్వు కర్తవు కాదు. చాలా ఉపయోగించేటువంటి మాటలండి. కర్త కావు, భోక్తవు కావు. ఎందుకు? మన వ్యవహార సమయంలో ఇదే కదా. వ్యవహార సమయంలో సాధన అంతా ఇట్లా ఉంటుంది. కర్త, భోక్త ఈ రెండింటిని పట్టుకుని సుఖము దుఃఖం ఎవరికి వస్తుందని మనం విచారణ చేస్తూ ఉంటే గొప్ప సాధన అవుతుంది. ఆగి చూడు అంటే అటు నిశ్చలంగా ఉంది, ఆగి చూడటం అదొక రకం అంటున్నాను. వ్యవహార సమయంలో ఏం చేయొచ్చు? ఇది చేయొచ్చు. కర్త, భోక్త. నేను చేస్తున్నా, ఏదైనా పని చేస్తున్నప్పుడు నేను చేస్తున్నానా? అట్లాగే నా దుఃఖం అనుభవానికి వచ్చినప్పుడు నేను అనుభవిస్తున్నానా? ఏంటి అసలు దుఃఖం అంటే? మనస్సు ఇట్ట కలుగుతుంటే దుఃఖం అని పేరు పెట్టాం, ఇట్లా 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 కలుగుతుంటే సుఖం అని పేరు పెట్టాం. ఆ రెండింటిని తెలుసుకుంటున్నాడు కదా నేను. తెలుసుకునేవాడు ఎట్లా ఉంటాడు? శాంతం. ఇది ధర్మాధర్మౌ సుఖం దుఃఖం మానసానినతే విభో. ఇక కర్తవు కాదని తెలుసుకునేటప్పటికి నేను ఏం చేయాలండి, ఎట్లా చేయాలండి, నా ధర్మం ఏంటి, అవి అన్నీ పోతాయండి. ఎట్లా ఉండాలనిపిస్తే అట్లా ఉండు. ఎప్పుడు మనస్సు ఏ విధంగా ప్రేరేపిస్తాదో విధంగా చెయ్యి. నువ్వు చేయవలసిన పని ఒకే ఒకటి, వేరు చేసుకోవడం. నేను కాదు, నేను కర్తను కాదు, ఎట్లా జరిగితే ఎట్లా జరుగుతుంది, నేను భోక్తను కాదు, సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా నాకు సంబంధం లేదు, నేను ఎప్పుడు శాంతంగానే ఉన్నాను. ఇది గుర్తుపెట్టుకుని ఏ పని చేసినా చేయొచ్చు. నా కర్తాసి నా భోక్తాసి ముక్త ఏవాసి సర్వదా. నీవు ఎల్లప్పుడూ ముక్తుడవే. ముక్తుడు, ఎల్లప్పుడూ ముక్తుడవే. ముక్తి అంటే వెనక మన ముక్తి ఎట్లా వస్తుందని మొదట్లోనే అడిగాడు. దానికే ఇప్పటికే 3 సార్లు చెప్పాడు. 4 శ్లోకాల్లోనూ 3 సార్లు వచ్చింది ముక్తి అంటే ఇట్లా వస్తుంది, ఇట్లా వస్తుందని. అక్కడ ఏం చెప్పాడు? దేహంను వేరు చేసుకొని ఉండు, అదే ముక్తి అన్నాడు. సాక్షి స్వరూపంలో ఉండు, అదే ముక్తి అన్నారు. విశ్వసాక్షిగా ఉండు, అదే ముక్తి అన్నారు. అట్లా వచ్చినాయి. ఇక్కడ వ్యవహారానికి సంబంధించినట్లుగా బోధ చేశారు. కర్తవు కావు, భోక్తవు కావు. అంటే నువ్వు కళ్ళు మూసుకొని ఊరికే కూర్చున్నా వేరు చేసుకొని కూర్చో, కళ్ళు తెరిచి వ్యవహారం చేస్తూ ఉన్నా వేరు చేసుకొని వ్యవహారం చేయి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటి? వేరు చేసుకోవడం. నువ్వు వేరు, అది జరిగేది వేరు, ప్రపంచం వేరు. అప్పుడు నువ్వేమవుతావు? విశ్వసాక్షి సుఖీ భవ. దీని 3 శ్లోకంలో వస్తుంది. అసంగోసి నిరాకారో విశ్వసాక్షి సుఖీ భవ. నీవు అసంగ స్వరూపం, ఏది నీకు అంటట్లేదు, నిరాకార స్వరూపుడివి. ఇది పైకి కనిపించే ఆకారం కాదు, లోపల ఉన్న నీ శుద్ధ చైతన్యం, గాఢనిద్రలో కూడా ఉండేటటువంటిది నిరాకారం. విశ్వసాక్షి, విశ్వం మొత్తం దానికే తెలియబడుతోంది. సుఖీ భవ, సుఖంగా ఉండు. చూడండి, ఈ శాస్త్రం యొక్క విశేషం. సుఖీ భవ, సుఖంగా ఉండు. ఎప్పుడు? ఇప్పటికిప్పుడు తెలుసుకో, సుఖంగా ఉండంటున్నారండి. మనం ఇట్లా సుఖంగా ఉండడం చాలా ఉన్నాయండి. ఇదిగో ఈ పని చెయ్యి, ఈ గుడికి వెళ్ళు, ప్రదక్షిణం చెయ్యి, ఈ పూజ చెయ్యి,
చేయించు, 2 పూలు పెట్టు, తర్వాత ప్రసాదం తిను. ఏమొస్తుంది? నీకు మోక్షం వస్తుంది. ఎప్పుడు? చచ్చిపోయినాక. ఇది అట్లా కాదు, ఇప్పటికిప్పుడే సుఖంగా ఉండు, ఏదో లోకానికి వెళ్ళి అక్కడ మోక్షం పొందరు కాదు, ఇప్పటికిప్పుడే వేరు చేసుకో, సుఖంగా ఉంది. ఏంటంటే చెప్తున్నాడు కానీ నిజమేనా అంటే మీరు అనుభవంలో చేసి నిరూపించుకోవచ్చు, ఎవరికి వారు నిరూపించుకోవచ్చు. నిజమే. నేను ఇట్లా ప్రశ్న వేసుకొని చూస్తుంటే సుఖ దుఃఖాల యొక్క ఒత్తిడి వరవడి తగ్గింది ఇదివరకు కంటే. మంచి ఉదాహరణ సుఖ దుఃఖాల స్థితి శ్రీకృష్ణ పరమాత్మ. స్పృహసన్నివ భారత. అర్జునుడేమో భయపడుతున్నాడు, వీడు చూస్తాడు, వాడు చూస్తాడు, వీడు చూస్తాడు, నేను చూస్తానేమో, నా బంధువులు చచ్చిపోతారు, నా కొడుకులు చచ్చిపోతారు, నా మనవాళ్ళు చచ్చిపోతారు, నా తాతలు చచ్చిపోతారు, నా తండ్రులు చచ్చిపోతారు, నా గురువులు చచ్చిపోతారు, ఇట్లా బాధపడుతున్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ నవ్వుతున్నట్లుగా బోధించాడు. ఎవడు చచ్చేవాళ్ళు లేరా ఇక్కడ, అంత మాయా ఇది అన్నాడు. అది జ్ఞానం అంటే. అది ఏం లేదు అంత నాటకం, నవ్వుతున్నట్టుగా ఉన్నట్టు. అట్లా మనం కూడా ఆ వ్యవహారాన్ని నవ్వుతున్నట్లుగా చూడొచ్చు. పక్కపక్క నవ్వమాకండి, నలుగురు ఏమని అనుకుంటారు. లోపల నవ్వుతున్నట్లుగా అన్నాడు. ఇవ అంటే వలే అని, నవ్వుతున్న వాని వలే. బయటికి నవ్వుతున్నట్టుగా కాదు, లోపల నవ్వుతున్నట్టుగా ఉండండి. బయటికి అన్ని అభినయం చేస్తూ ఉండొచ్చు. సకలము వెలిలో అభినయించుచు సంశాంతుడవై చెరింపుము అంటాడు. సకలము వెలిలో, అది వశిష్ఠ గీతండి. సకలము వెలిలో అభినయించుచు, అన్ని బయట ఉండు. అంతరంగమున ఏంటి? అంతరంగమున అశేషంబుగా జయింపుము. అంతరంగమున వాసనలను అశేషంబుగా జయింపుము. సకలము వెలిలో అభినయించుచు సంశాంతుడవై చెరింపుము. ఎందుకు అభినయించారంటే ఆడు పెట్టాడండి. ఎవరు? ఈశ్వరుడు మన్ని పాత్రలుగా పెట్టాడు. ఇట్లా యాక్షన్ చేయాలి అన్నాడు. ఆయన చెప్పినట్టు చేయాలి, మరి డైరెక్టర్ కదా. అది చెయ్యి. సకలము వెలిలో అభినయించుచు సంశాంతుడవై చెరింపుము. వాస్తవమైనది వశిష్ఠ గురుడు వాత్సల్యమున వచించను. చక్కని మార్గము సంశయపము సంసారం మీద నశించును. అది ఆ స్థితి రావాలండి. ఆ స్థితి ఎట్లా వస్తుంది? విచారణ చేత. ఏం విచారణ? ఇదంతా చెప్పుకుంటున్నాం, ఇది ఒక రకమైన విచారణ, తయారీ అనమాట అండి. ఇది విచారణ. ఉపోద్ఘాతాలు అవి ఇవి చెప్పి మిమ్మల్ని తయారు చేసి ట్రైనింగ్ ఇచ్చి యుద్ధానికి పంపాలనుకోండి. యుద్ధానికి ఒకసారి వెళ్ళిపోయి నీకు కత్తి వల్ల తుపాకో ఇచ్చి యుద్ధం చేయమంటే మీరేం చేస్తారు? పారిపోయిస్తారు. అలాగే ముందు కొంచెం ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళకి. డిసిప్లిన్, ఇట్లా కావడం, ఇట్లా తుపాకి కాల్చడం, ఇట్లా డ్రిల్ చేయడం, ఇట్లా నడవడం, ఇవన్నీ చేస్తారు. చెప్పి అప్పుడు యుద్ధానికి పంపించారనుకో వాడు చేస్తారు, యుద్ధం చేస్తారు. అట్లా ఇప్పుడంతా మనం ట్రైనింగ్ తీసుకుంటున్నాం. అసలు యుద్ధం ఎప్పుడో వస్తుంది. ఉప్పు లేకుండా పోయిన ఉండేవాళ్ళు లేదుగా. అటువంటిది ఏదో వచ్చిందనుకోండి, వచ్చినప్పుడు ఎవరికి ఏమిటి అని ప్రశ్నించాలి. ఎవరికి ఏమిటి? ఏది వచ్చినా సరే ఎవరికి ఏమిటి? ఎవరికి అంటే నాకు, నేనంటే అది ఆగి చూసినప్పుడు ఏదో అది నేను, నాకేం లేదు. ఏమిటి అంటే ఏం లేదు, ఎంత మనసు చలనం అండి. ఊరికి మనసు ఇట్టి చెలుస్తోంది. మనసు చెలిస్తే నీకేమైంది? నాకేం కాదా అనుకుంటే అవుతుంది. నాకేదో అవుతుంది అనుకుంటే అవుతుంది, లేకపోతే ఏమీ కాదు. ఈ రహస్యాన్ని తెలుసుకోవడం. రహస్యాన్ని తెలుసుకున్నట్టు ఉంటాడు. ముక్త ఏవాసి సర్వదా. నీవు ఎల్లప్పుడూ నువ్వు ముక్తుడవే. ఈ రోజు నుంచి ముక్తుడు అంటే కాదు, నిన్న కూడా ముక్తుడివే, 10 రోజుల నాడు ముక్తుడివే, 10 సంవత్సరాల నాడు ముక్తుడు, పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా ముక్తుడివే, ఇప్పటి నుంచి చచ్చేదాకా ముక్తుడివే, తర్వాత ఏదైనా ఉంటే అక్కడ ముక్తుడివే. ఇది జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్కృతే తదా అంటాడు భగవానుడు. జ్ఞానం అనేటువంటి అగ్ని సర్వకర్మల్ని భస్మం చేసేస్తుంది. అంటే ఇంతకుముందు చేసినవి కూడా, పుణ్యం పాపం మీద ఉంది, స్వర్గం నరకం, దానివల్ల జన్మలు వస్తాయి కదా మన నమ్మకాలు. దాని గురించి ఏం చెప్పండి? జ్ఞానం అనేటువంటి అగ్ని అన్నిటినీ భస్మం చేసేస్తుంది, బూడిదలాగా మార్చేస్తుంది. ఎట్లాగండి? ఇది నేను ఏనాడు ఏమీ చేయలేదు, ఎందుకు నేను కర్తను కాదు, ఎందుకు అసలు పనిచేసే శక్తి నాకు లేదు, ఊరికి తెలుసుకునే శక్తే. పనిచేసే శక్తి అంతా ప్రకృతి లేక మాయ. నేను ఏనాడు ఏ పని చేయలేదు. ఈ జ్ఞానం కలిగితే ఇంతకుముందు చేసినా కూడా కొట్టుకుపోతాయి అన్నాడు. పూర్వం చేసిన కర్మలు కూడా కొట్టుకుపోతాయి.
ముక్త ఏవాసి సర్వదా, నీవు ఎల్లప్పుడూ ముక్తుడవే. తర్వాత ఇంకేం కావాలి? ఇంకేమైనా కావాలంటే అడగండి. నాకు రోగం బాగా తగ్గిపోయిందండి, ఏదైనా మందు ఇవ్వండి అంటే ఇంకా అడగద్దు. రోగం బాగా తగ్గిపోతే ఏ మందు అక్కర్లా. అట్లా మీరు ముక్త ఏవా సర్వదా, ఎల్లప్పుడు ముక్తులు హాయిగా ఉన్నారనుకోండి. తర్వాత ఏం చేయాలి? ఏం చేయదు. ఆ విష్ణుమూర్తి పడుకుంటాడు పాము ఇట్లా చేయి పెట్టుకొని, అట్లా తన తలగడగా పెట్టుకుంటాడు, తన చెయ్యినే పెట్టుకుంటాడు. బాహూపధాయినం, తన చేతినే తలగడ కింద పెట్టుకొని పడుకొని ఉంటాడట. ఏంటి అంటే దాని యోగ నిద్ర అంటారు. యోగ నిద్రలో ఉంటాడట. మరి సృష్టి చేయరు కదంటే బ్రహ్మదేవుడికి అప్పగించాడు, నువ్వు సృష్టి చేస్తూ నేను నిద్రపోతుంటా. అట్లా ఉంటుంది. అట్లా మీరేం చేయాలంటే అట్లా శేషశాయినం బాహూపధాయినం అలా పడుకొని ఉన్నాడు హాయిగా. ఏం చేయక్కర్లా, అన్ని జరుగుతూ ఉంటాయి మీ చుట్టూ. అందువల్ల ముక్త ఏవాసి సర్వదా, నీవు ఎల్లప్పుడూ ముక్తుడివే. ఇదంటే మీకు విషం తగ్గిపోయిందండి. విషం బాధతో మెలికలు తిరిగిపోతున్నారు, నురువులు ఒప్పుకుంటున్నారు, స్పృహలకు ఓడిపోతున్నారు. మీ నోట్లో అమృతం చుక్క వేశారు. ఎవడో శక్తి కలవాడు వచ్చాడు, అష్టావకుడికి ఆ శక్తి ఉందన్నమాట. ఆయన స్వర్గానికి వెళ్ళి అమృతం బొట్టు ఒకటి తీసుకొచ్చి మీ నోట్లో వేశాడు. అప్పుడు ఏమైపోయింది? ముక్త ఏవాసి సర్వదా. మళ్ళీ వచ్చాడు, నాకేం కాలేదు అన్నాడు. నాకేం కాలేదు. ముక్త ఏవాసి సర్వదా, ఎల్లప్పుడూ నీవు ముక్తుడవే. నిఖిలము వర్జించి నిశ్చలత చెందుటే నిజమైన సుఖమును మనసా. తరగని మారని వస్తువు అనాలని. తరుగుదల లేదు, మార్పు లేదు, అటప్పుడు ఒకటిగా ఉంటుంది. ఏంటో వస్తువు? నువ్వే. ఈ వ్యవహారం అనేది కర్మలు చేయటం, సుఖ దుఃఖాలు, ఇదంతా మనస్సంబంధం. ఆ మనస్సు కూడా మాయలో భాగం. అంటించుకుంటే నీకు అంటుతుంది, లేకపోతే లేదు. మనస్సంబంధము నీది కావు. తరగని మారని వస్తువునా తెరపై బొమ్మలు జగమన్నా. తోచు సంకల్పముల చూచి పట్టించు కొనక. సంకల్పాలు వస్తూనే ఉన్నాయి, ఇట్లా ఇట్లా ఇది ఇది ఇదని మనం చూస్తున్నాం, తెలుసుకుంటున్నాం, పట్టించుకోకూడదు. తోచు సంకల్పముల చూచి పట్టించు కొనక సాక్షి మాత్ర భావమందు. సాక్షి మాత్ర భావం అంటే ఊరకు తెలుసుకుంటున్నాను, నాకేం జరిగినా నాకేం పడదు. అంటే వ్యవహారం ఆగిపోతుంది అనుకోకండి, వ్యవహారం జరుగుతుంటుంది. ప్రారంభం ఉన్నంత వరకు ప్రారంభం, అది ఈశ్వరుడు అనండి. ఆ శక్తి ఉన్నంత వరకు శరీరము ఏ పనులు చేయాలో జరుగుతూనే ఉంటాయి. ఎక్కడ కట్ చేశారు అంటే దాంతో సంబంధం పెట్టుకోవడం. సంబంధం పెట్టుకుంటే దాని పేరు అహంకారం. సంబంధాన్ని కోసేస్తే దాని పేరు సాక్షి. ఉన్నది ఒకటే వస్తువు, తెలుసుకుంటోంది, తెలుసుకుని సంబంధం పెట్టుకుంటుంది అహంకారం. తెలుసుకుంటుంది, సంబంధం పెట్టుకోకుండా వేరైపోతుంది సాక్షి. అక్కడ పట్టుకోవాలి, ఊరక తెలుసుకోవాలి. అంటే సంబంధం పెట్టుకోకుండా అసంగోహం 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 పునః పునః సచ్చిదానంద రూపోహం అహమేవాహమవ్యయః. అసంగోహం అసంగోహం అసంగోహం. కోటి బాధలు, కోటి సుఖములు, కోటి కోటి వికారములు, ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా ఏమి మారక ఎరుగు సాక్షి. ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా ఏమి మారక ఎరుగు సాక్షి.
ఒక్క మాట ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా ఏమీ మారక ఎరుగు సాక్షి. దీన్ని గుర్తించండి, ఏం మారకలా. ఈ చిన్న పని చేస్తే చాలండి. ఏంటి చిన్న పని? తెలుసుకోవడం ఎటు జరుగుతోంది. ఇప్పుడు నాది అనకూడదు, అంతే, అదొక్కటే. నేను నాది అనకూడదు. అది సాక్షి. దానికి ధర్మాధర్మములు లేవు, సుఖదుఖములు లేవు, ఎల్లప్పుడూ మోక్షమే. తోచు సంకల్పముల చూచి పట్టించు కొనక సాక్షి మాత్ర భావమందు సడలకుండ నిలిచేటి నిశ్శబ్దమే భజన. సంకల్పాలు వస్తున్నాయి, నువ్వు పట్టించుకోకుండా ఉంటే నిశ్శబ్దమే. చూచి పట్టించుకొనక సాక్షి మాత్ర భావం ముందు నిలిచి ఉంటే నిశ్శబ్దమే భజన. నిర్వికార తత్వమది. ఇది శుద్ధ చైతన్యం, ఆత్మ ఆగిపోయినప్పుడు స్థితి నిర్వికారం. నిర్వికల్ప చిత్తం ఇది. మన మనస్సుని ఇప్పుడు అట్ట మారకుండా చేశాం. పదభేదములు పోయి పదార్థము ఒక్కటైనా. అంతకుముందు రెండు పేర్లు ఉండేవి, ఆత్మ మనస్సు, శుద్ధ చైతన్యం మనస్సు. ఇప్పుడు మనస్సు ఆగిపోయేటప్పుడు ఒకటే అయిపోయింది. పేర్లు రెండు పేర్లు పోయినాయి, ఒకటే పేరు శుద్ధ చైతన్యం. పదభేదములు పోయి పదార్థము ఒక్కటైన నిశ్శబ్దమే భజన. ఏది ఏదని వెతకి ఇది ఏ అది అని చూచి అబ్బే అయినది ఇదేనండి అన్నట్టు ఏది 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 ఏదని వెతుకుంటూ పోయినాడు ప్రపంచం అంతా. అది దేవుడు ఎవరు అని కానీ, అది సుఖం ఎక్కడ వస్తుందని కానీ, పరమార్థం ఏంటి, మన గమ్యం ఏంటి, మన లక్ష్యం ఏంటని కానీ అది వెతుక్కుంటూ 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 ఇదేరా అన్నట్టు. ఏది ఏదని వెతకి ఇది ఏ అది అని చూచి తుది మొదలు లేని బోధ ఎదలోన నిండిపోవా. దానికి మొదలు చివరాని లేదు, అటు ఊరకుండా గాఢ నిద్రలో దానికి మొదలేంటి చివరేంటి. తుది మొదలు లేని బోధ ఎదలోన నిండిపోవ నిశ్శబ్దమే భజన. నేను నేనాను వృత్తి. వృత్తి అంటే చలనం, మనసులో చలనం. నేను అనేది చలిస్తూ ఉంటే అహంకారం. ఏం చలించకుండా ఉత్త నేను అన్నట్టుగా ఉంటే అది ఆత్మ, అసలైన నేను అనొచ్చు దాన్ని. నేను నేనాను వృత్తి నివృత్తి చెందినంత నిర్వికార జలధియందు. నిర్వికారం అనే సముద్రం నిండుగా మునిగేటి నిశ్శబ్దమే భజన. చిదానందరూప శివోహం శివోహం చిదాకాశరూప శివోహం శివోహం.
మనస్సు.